హలో ఆల్, వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్. నేను చందన. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్క్రీన్ రైటర్ అబూరి రవి గారు. సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండానే ఏమీ తెలియకుండానే వచ్చానని అంటారు. కాకపోతే వచ్చిన అతి తక్కువ కాలంలోనే బొమ్మరిల్లు సినిమాకి బెస్ట్ స్క్రీన్ రైటర్గా నంది అవార్డుని గెలుచుకున్నారు. ఇంకా చాలా సినిమాలు తీశారు. అంటే ఆయన భాగస్వామి ఉన్న సినిమాల గురించి మాట్లాడుకుంటే మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, గూఢచారి, విన్నర్, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆయన లిస్ట్లో. ఈ లిస్ట్ అంతా చదవాలంటే మనకు నిజానికి చాలా టైం పడుతుంది. కిక్, ఇలాంటి సినిమాలన్నీ చూసినప్పుడు కొన్నిసార్లు నిజంగానే ఆయన ఓన్ క్యారెక్టర్ ఏది ఉందో అది అనిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్ ఏంటనేది నేను ఇప్పుడు ఆయన అడుగుతాను. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఒక మాట చెప్పాను, ఎందుకంటే కిక్ సినిమా సంబంధించి నాకు మీ క్యారెక్టర్ అదేనేమో కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే మీకు జాబ్స్ ఏమన్నా చేస్తున్నప్పుడు నాకు అది బోరింగ్గా ఉంటుంది, నేను నదిలో ప్రవహించాలి, నేను అక్కడ ఉంటే నాకు నచ్చదని. కిక్కి మీకు బాగా అంటే ఆ రవితేజ గారి క్యారెక్టర్ మీదే అనుకోవచ్చా? కిక్ అని కాదు, కానీ నాకు టైం టు టైం, ఒక టైం నుంచి ఒక టైంకి జాబ్ చేయడం ఇష్టం లేదు, ఫస్ట్ నుంచి లేదు. అంటే నాన్నగారు పంచాయతీరాజులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన ఎంఆర్ఓ జాబ్ దీనికి రాయిరా అనేవారు, ఎండిఓకి రాయిరా అనేవారు. నాకు ఎందుకో ఇష్టం లేదు. అంటే ఒక చోట టైంకి వెళ్ళడం, టైంకి రావడం, అది ఎందుకో నాకు నచ్చలేదు. మరి ఏం చేస్తావురా అని అనేవారు. తెలియదు అనేవాడు. డిగ్రీ దాకా నాకు ఏమీ తెలియదు, ఏమవుతానో కూడా నాకు తెలియదు. సో నాకు నాకు ఇంటర్మీడియట్ టైంలో నేను డాక్టర్ అవ్వాలనుకున్నా. సో డాక్టర్ అవ్వాలనుకుని నేను బైపీసీ తీసుకున్నా. కరెక్ట్గా నాకు ఇంటర్మీడియట్ టైంకి నాకు బ్యాక్ పెయిన్ ఒకటి వచ్చింది, ప్రాబ్లం వచ్చింది. సో నేను అటెండ్ అవ్వలే, ఎంసెట్ రాయలేదు, ఏమీ రాయలేదు. ఓకే. సో దాని తర్వాత ఆ ఐడియా డైల్యూట్ అయిపోయింది. సో ఎక్కువసేపు కూర్చోకూడదు, నుంచోకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండేటప్పటికీ ఐడియా డైల్యూట్ అయిపోయింది. స్టిల్ బీఎస్సీ ఇంకా ఆప్షన్ లేదు. నేను బీఎస్సీ బీజెడ్సీ చేరాను. ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియం, బీఎస్సీ బీజెడ్సీ వచ్చి ఇంగ్లీష్ మీడియం. ఎక్కేది కాదు, అంటే ఫ్యూచర్ తెలిసేది కాదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఎంఎస్సీ జెనెటిక్స్ చేయాలి. జెనెటిక్స్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది చదువుతూ ఉంటే. దాని తర్వాత యాక్చువల్గా సమ్ ప్రాబ్లమ్స్, సీట్ వచ్చింది బట్ జాయిన్ అవ్వాలి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకున్నా టైంలో. అంటే గుజరాత్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ జెనెటిక్స్ వచ్చింది, కుదరలేదు. పొరపాటున అంటే అనుకోకుండానే ఎంట్రన్స్ రాసా ఎంబీఏకి. దాంట్లో 291 ర్యాంక్ వచ్చేసింది. కదా, జాయిన్ అయిపోదాం, ఇంకెందుకు వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి జాయిన్ అయిపోయాను. అది నాకు సంబంధం లేని సబ్జెక్ట్. నేను బీఎస్సీ బీజెడ్సీ, అక్కడ ఎంబీఏకి వెళ్ళేటప్పటికి సంబంధం లేని సబ్జెక్ట్. అవును, సేమ్ నేను మీది చూసినప్పుడు అదే అనుకున్నాను. ఎందుకు బీఎస్సీ చేసి మళ్ళీ ఎంబీఏ అనుకున్నా. చాయిస్ తోటి వెళ్ళాలి, నేను అనుకోకుండా జాయిన్ అయిపోయాను అంతే. నా ఇంట్రెస్ట్ ఎంఎస్సీ జెనెటిక్స్ వైపు, అటువైపు వెళ్దాం అనుకున్నా. ఎందుకో జాయిన్ అయిపోయాయి దాంట్లో అంతే. దానికి రీజన్స్ ఏం లేవు. అలా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలో వచ్చింది, జాయిన్ అయిపోయాను. అప్పుడు టఫ్ అనిపించింది. అంటే ఎలా ఉంటుందంటే బీఎస్సీ బీజెడ్సీ కదా. ఫస్ట్లో హనుమంతరావు గారు అని ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందరినీ చదవమన్నారు. చదవమన్నప్పుడు MINUTE అన్నది మామూలుగా మినిట్ అంటున్నాం కదా, బట్ నేను మైన్యూట్ అని చేశాను. సో నాకు జువాలజీలో దీంట్లో చూడాల్సింది మైన్యూట్ డీటెయిలింగ్ అంతా డిసెక్షన్లో, దాంట్లో మైన్యూట్ అని చెప్పాను. నా పక్కన నా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు మైన్యూట్ అని చదివారు. మీరు నుంచోండి అని. వాడంటే బీఎస్సీ బీజెడ్సీ, వాడు మైన్యూట్ అని చదివారంటే ఒక అర్థం ఉందిరా. మీరు బీబీఎం చదివారు కదా, మీరు కూడా మైన్యూట్ అని చదువుతారేంటి? ఓకే. సో ఓకే, ఇది వేరు. మనం ఇప్పటిదాకా చదివిన చదువు వేరు, ఇప్పుడు చదవబోతున్న చదువు వేరు. ఇప్పుడు ఇంకొంచెం శ్రమ పెట్టాలి. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, చదువుకుంటే ఆ రోజుల్లో మన సినిమాల్లో కూడా చూపించినట్టు, మీరు చదువుకుంటే కళ్ళజోడు ఇలా చూడక్కల్లా, ఇలా చూడొచ్చు. క్లర్క్లు ఎక్కువ ఇలా చూస్తారు. సో అలా చూడక్కల్లా, క్లర్క్ కింద ఉండాలనుకుంటున్నావా, ఆఫీసర్ కింద ఉండాలనుకుంటున్నావా? సో చదివితేనే అది జరుగుతుంది. మీరు ఎంత చదువుకుంటారో అంత చదివేసుకోండి. నాన్నగారికి ఏంటంటే చాలా బాగా డిగ్రీలు ఉండాలి ప్రతి పిల్లడికి పేరు కింద అని ఫీలింగ్. సో అది మా రెండో అన్నయ్య బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండి, ఎంఎస్సీ మెటీరియాలజీ, ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత ఎంటెక్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, డిప్లొమా ఇన్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, ఇలాగ ఇంత బాగా చదివేశాడు. నాన్నగారి కోరికనే డాక్టరేట్ ఉండాలి ఎవరో ఒకళ్ళకి, నలుగురిలో.
సో మూడో అన్నయ్య ఐఐటిలో ఎంఎస్ పిహెచ్డి. సో తనకి డాక్టరేట్ వచ్చింది. ఇప్పుడు రెండో అన్నయ్య కూడా ఎంఎస్సి ఎంటెక్ డాక్టరేట్ పిహెచ్డి చేశాడు, తనకి వచ్చేసింది. నాకు మా పెద్దన్నయ్యకి లేవు. మీరు ఏదైనా పిహెచ్డి చేస్తే వస్తుంది. ఇంకా చేయలేదా ఇప్పుడు? ట్రై చేయలేదు, అంత టైం దొరకలే. ఇప్పుడు డెఫినెట్గా చేస్తా. సో బేసిక్ ఇదేంటంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు కిక్లుకి నాకు సంబంధం అడుగుతున్నారు కదా, దాంట్లో ఒక డైలాగ్ ఉంటున్నాను. మీరందరూ వాడు ఏమైపోతాడని ఆలోచిస్తున్నారు, నేను వాడు ఏమవుతాడో చూద్దాం అనుకుంటున్నాను అని. అది మా నాన్నగారి మాట. ఏమవుదాం అనుకుంటున్నావు తెలియదు అనేవాడిని. ఏమవుదాం అనుకుంటున్నారు అంటే ఇంకా తెలియదు నాకు అనేవాడిని. సో నువ్వేమవుతావో చూద్దామని ఉందిరా నాకు అనేవారు. సో అదే మాట ఇది. ప్లస్ మీరు చెప్పినట్టు ఒక చోట కూర్చొని టిక్కు అని కొట్టుకునే ఇది నాకు లేదు అని ఒక డైలాగ్ ఉంటున్నాను. నేను అంతే, అంటే మరీ అంత ఎక్స్ట్రావర్ట్ని కాదు, తనలాగా ఎక్స్ప్రెస్ చేసే అంత మనిషిని కాదు కానీ ఆ క్యారెక్టర్ లాగా. బట్ ఇన్నర్గా నేను అంతే, నేను ఒక చోట కూర్చోలేను, ఒకే పని చేయలేను, ఒకే థాట్ పట్టుకుని ఎక్కువసేపు ఆలోచించలేను. అది మైనస్ ప్లస్ నేను ఇంతే. ఓకే, ఇలా మీలాగే సేమ్ ఆన్సర్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. బయట చూస్తే ఏమవుతావు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏదో ఒక జాబ్ అన్నా చేయొచ్చు, కానీ జాబులు చేయడం ఇలాగే చాలామందికి ఇష్టం లేదు, కానీ ఏం చేయాలో తెలియదు. ఏమన్నా చేస్తున్నారా అంటే ఒక దాని మీద మీలాగా కనీసం ఏదో సినిమాల మీద లేకపోతే ఇంకో దాని మీద వర్క్ చేయరు. చాలామంది యూత్ ఇలాగే ఉన్నారు. ఏంటి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏమైపోతాడన్న భయమే ఇంట్లో వాళ్ళకు ఉంటుంది. ఏం చెయ్యాలంటారు అసలు వాళ్ళు? ఏం లేదండి, అంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు లేరండి మనం అనుకుంటున్నట్టు. ఇప్పుడు కుర్రాళ్ళు అలా లేరు. ఇప్పుడు అంటే 10th క్లాస్ 9th క్లాస్కి వచ్చేటప్పటికే వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది. అంటే రెండు రకాలండి, ఒకటి తృప్తి కావాలి, రెండు డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఎలా వెళ్తే డబ్బు వస్తుంది వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళ ఎక్స్పోజర్ లెవెల్స్ వేరు. సో తృప్తి కావాలి, మనం చేసే పని మనకు నచ్చాలి అనుకుంటే ఒకటి, దాంట్లో డబ్బు ఉందా లేదా సెకండరీ మ్యాటర్. ఇప్పుడు నేను తృప్తి కావాలనుకున్నాను అనుకోండి, డబ్బు రాకపోవచ్చు, బట్ నేను ప్రశాంతంగా ఉంటాను. సో నేను ఒక మార్గం ఎంచుకుంటా. ఇప్పుడు కుర్రాళ్ళకి వాళ్ళకి క్లియర్గా తెలుసు వాళ్ళకి ఏం కావాలి. నేను అమెరికా వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా, జర్మనీ వెళ్ళాలా, ఎక్కడ ఉండాలి, నేను ఏం చేస్తూ ఉండాలి, ఎంత సంపాదించాలి, ఎప్పుడులోగా ఇల్లు కట్టాలి, ఎప్పుడులోగా పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు క్లియర్ ఐడియాస్ ఉన్నాయి. మనం అనుకుంటున్నట్టు కుర్రాళ్ళు లేరు. అలా ఉన్న వాళ్ళు బద్దకిష్టులు అంటారు అంతే తప్ప వాళ్ళకి ఇప్పుడు కుర్రాళ్ళకి మనం పెద్దగా చెప్పక్కర్లేదు, వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడే మనం మాట్లాడక్కర్లా. ఇంకా మీరు మీ గురించి చూస్తే అసలు మీరు సినిమాల్లోకి రావడం గురించి మీరు చేసిన హార్డ్ వర్క్, అంటే మీకు ఇష్టం లేకపోయినా ఏదో రకంగా మొత్తానికి వచ్చారు, కానీ వచ్చిన తర్వాత మీరు చేసిన హార్డ్ వర్క్ మాత్రం అసలు ఎవరు చేయలేరు అనిపిస్తుంది. ఏంటి 4 నెలల పాటు అలా స్టోరీలు రాసుకోవడం, ఇవన్నీ అది చాలా బోరింగ్గా అనిపిస్తుంది వింటుంటేనే. అమ్మో ఎంత బోరింగ్, చేసిన పనే చేయడం, అంత దేని మీద చేయలేము అంత ఈజీగా. అంటే మీరు ఒక చోట ఉండాలనుకున్నప్పుడు మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంటే నేను సినిమా అనేటప్పటికి ఫస్ట్ థింగ్ నాకు ఇష్టం లేదు అని ఎందుకంటానంటే, టైమ్లెస్ జాబ్ అది. ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు, ఎప్పుడు పనులు అవుతాయో తెలియదు, ఎప్పుడు రాస్తామో తెలియదు, విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. చాలామంది జనాల్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది, చాలామంది కోపాలను తట్టుకోవాల్సి వస్తుంది, చాలామంది కోసం నవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ తట్టుకుంటే ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోవాలనిపిస్తుంది, అది జరగదు. సో ఇంత స్ట్రెస్డ్ లైఫ్ అవసరమా అనుకున్నప్పుడు, కావాలి అని ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని తెలుసుకోకపోతే గాలిబాటున ఏం వెళ్తాం, వెళ్ళకూడదు. మనకు దారి తెలిసి ఉండాలిగా, దానికోసం కష్టపడ్డా. నా కోసం నేను కష్టపడ్డా, ఎవరి కోసం కాదు, నా కోసం నేను కష్టపడ్డా. అంటే నేను తెలుసుకోవాలి నాకు మార్గాలు ఏమున్నాయి. నాకు దానికోసం స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అది ఆ స్కూల్కి వెళ్ళే వయసు కూడా కాదు. ఎందుకంటే మనకు తెలుస్తుంది ఏం కావాలి, ఎలా చేస్తున్నారు ఏంటి అని. ప్రాపర్ గైడెన్స్ తోటి అది ఈజీ అండి. ఏది పెద్ద కష్టమైన విషయం కాదు. దూరం నుంచి చూస్తే కష్టం, కానీ లోపలికి వెళ్ళి మీరు ఒకసారి ఫిక్స్ అయితే అది చాలా ఈజీ. ఏదైనా చాలా ఈజీ. ముందు దూరం నుంచి చూస్తే అన్నీ కష్టమే. అంటే మీకు చిన్నప్పుడు ఆర్య చాణక్య అని ముదిగొండ శివప్రసాద్ గారు నవల రాశారు. దాంట్లో నవనందులకి తాత ఒక ఆయన ఉంటాడు అనమాట, ఒక ద్వీపంలో ఉంటాడు, ఐలాండ్లో ఉంటాడు. ఆయన్ని కూడా చంపేయాలని ఫిక్స్ అవుతాడు. ఆయన దగ్గర నుంచి అన్న పిల్లలు పుట్టి నంద సామ్రాజ్యం మళ్ళీ పెరుగుతుందేమో అన్న డౌట్తో ఆయన శిష్యుడిని ఒకరిని పిలిచి, ఎవరే ఈదుకుంటూ వెళ్ళి ఆ ద్వీపానికి వెళ్ళి ఆయన చంపేసేయి అంటాడు. నాకు ఈత రాదు స్వామి అంటాడు. ఆయన లాగబెట్టి కొట్టి నదిలో పడేస్తాడు. పడేసి వాడు బతకడానికి కొడతాడండి, అలా ఈత వచ్చేస్తుంది వాడికి. సో మీకు రాదు ఏది,
అంత నదిని చూస్తే వాడికి కంగారు వచ్చింది, కానీ బతకడానికి చేస్తున్నాడు చూసారా, అక్కడ ఈత వచ్చేసిందిగా. ఇది అంతే, మనం ఒక దాంట్లోకి వెళ్ళి దాంట్లోకి దిగితే కదా మనకు తెలిసేది. అని మన కోసం మనం కష్టపడాలి, తప్పదు. ఎవడు కష్టపడతాడు? మీకు నొప్పి వచ్చింది, కాళ్ళు నొప్పి చేతి నొప్పి వచ్చింది, బాధ ఎవడు పడతాడు? మీరేగా, పక్కవాళ్ళు కాదు, ఫస్ట్ మీరు పడతారు బాధ. ఇది అంతే, మన బాధ మనం పడాల్సిందే. ఏం కోరుకుంటున్నాం? సంతోషం కోరుకుంటున్నాం. ముందు బాధ వస్తుంది, కష్టపడాలి, తప్పదు. అంతే, నేను అంతే చేశాను, పెద్ద కొత్తగా ఏం చేయలేదు. ఇప్పుడు సినిమాలు అనేసరికి మన గురించి మాట్లాడే వాళ్ళు సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ ఉంటారు. మన లైఫ్లోకి ఇన్వాల్వ్ అవుతూ మనల్ని ఒక మాట అనడం, ఇది మామూలుగా అయితే తీసుకోలేము అందరూ. అంటే కొంచెం కొద్ది గొప్ప అలవాటు అవుతుంటుంది ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. విని కొంచెం స్టార్టింగ్లో కొంచెం వీలైన తర్వాత లైట్, మంచిగా ఉంటే తీసుకోవడం, లైట్ చెడు ఉన్నా సరే లైట్ అనుకోవడం అలాగా. కానీ మిమ్మల్ని హర్ట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ప్రజల నుంచి? ఏంటి సినిమా ఇలా ఉంది, ఏంటి ఇలా రాశారు, ఇది బాగాలేదు అన్న వాళ్ళు ఎవరైనా? అది నాకెందుకో పెద్ద ఎదురుపడలా, అలాంటి సిచ్యువేషన్స్ ఎదురుపడలా. ఎందుకంటే నేను చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే నేను బయటికి రాను, నేను గొప్ప పని చేస్తున్నాను నేను ఫీల్ అవ్వను. నేను డబ్బులు తీసుకుని పని చేస్తున్నాను, ఇది నాకు వృత్తి. సో చాలామందికి నచ్చవచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు. ఒక సినిమా గురించి మాట్లాడితే నాకన్నా ఎక్కువగా ఆ డైరెక్టర్ ఫీల్ అవుతాడు, ఆ ప్రొడ్యూసర్ ఫీల్ అవుతాడు. నష్టం వస్తే ప్రొడ్యూసర్ ఫీల్, నష్టం ప్రొడ్యూసర్కి, మాట తీసుకోవాల్సిందేమో డైరెక్టర్. నష్టం గురించి కూడా కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇంత గొప్పగా వస్తుంది అనుకున్నాం, ఇలా రాదేంటని బాధ వస్తుంది. సో వాళ్ళ దీనితో పోల్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సరిగ్గా రాయలేదా రాశాను అన్నది నాకు తెలుస్తుంది. మనం ఏం కష్టపడతాం, ఈ సినిమా ద్వారా నాకు ఇది కావాలని కోరుకుంటాం. సో చాలాసార్లు చాలా రకాలుగా చాలామంది మాట్లాడినప్పుడు అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు ఫ్రీ, వాళ్ళు అలా చెప్పడం అన్నది దాంట్లో నుంచి నేర్చుకోగలిగాం అనుకోండి. అక్కడ ఇలా రాసుంటే బాగుంది, ఇక్కడ స్లో అయింది, ఇక్కడ ఇదైంది. పబ్లిక్కే కరెక్ట్ జడ్జెస్ అండి. సో వాళ్ళు చాలా చోట్ల చెప్తారు, నేను రివ్యూస్ కన్నా ఎక్కువ పబ్లిక్ టాక్ కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు కరెక్టే చెప్తారు. వాడు డబ్బులు ఇచ్చి కూర్చుంటాడు కదా, వాడికి ఎక్కడ బోర్ కొట్టింది చెప్తాడు. రాఘవేంద్రరావు గారు మాట అంటారు, కథ తెలియకుండా థియేటర్లో జనం కూర్చోరు. 10 నిమిషాల తర్వాత ఇది జరుగుతుందని వాడు అనుకుంటే 9 నిమిషాల 58 సెకండ్లకు నువ్వు చూపిస్తే వాడు హ్యాపీ. 10 నిమిషాల 1 సెకండ్కి చూపించి వాడు డిసప్పాయింట్ అవుతాడు. సో నువ్వు వాడికన్నా అట్లీస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ అన్నా ముందు ఉండాలి అంటారు. అవన్నీ నేర్చుకోవడానికి ఏమవుతుందంటే వీళ్ళు మాట్లాడే మాటలే లోపలికి తీసుకోవడం ఇవన్నీ ఉపయోగపడవండి, ఉపయోగపడవు. మనం వినడం, నేర్చుకోగలిగితే నేర్చుకోవడం, తీసుకోవడం, ప్రతిదీ పట్టించుకోవడం కరెక్ట్ కాదు. రివ్యూస్ రాసే వాళ్ళు చాలామంది ఉంటారు. కొందరు అదే పనిగా క్రిటిసైజ్ మాత్రమే చేస్తారు. ఎంత బాగుంది సినిమా అని బయటకు వచ్చి అందరూ మాట్లాడుతున్నా ఇక్కడ రాసింది మాత్రం ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉండదు రాసే వాళ్ళకి కదా, అనిపిస్తుందా మీకు అలాగా? లేదండి, అంటే పాయింట్ ఆఫ్ వ్యూస్ అది తీసుకోవడం తప్పలేదు. ఓకే, ఇతనికి అంటే మనం ఏం చేస్తామంటే కథ రాసుకున్నప్పుడు కానీ, డైలాగ్ రాసినప్పుడు కానీ, సినిమా తీసినప్పుడు కానీ థియేటర్లో ఒక 1000 మెంబర్స్ ఉన్నారంటే అట్లీస్ట్ 900 మెంబర్స్ కనెక్ట్ అయ్యిందంటే సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ 100లో అతను ఒకరు. ఆ 100 ఇంపార్టెంటా 900 ఇంపార్టెంటా మీకు? సో మీ ప్రయారిటీ ఎవరు? వీళ్ళు 900. సో దీంట్లో నుంచి ఏం నచ్చలేదు తెలుసుకోవచ్చు, బట్ ఏం నచ్చింది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళు ఇంపార్టెంట్. సో దాంట్లో నుంచి ఏం తీసుకోగలగో అది తీసుకుంటాం అంతే. అండ్ ప్రతిదానికి బాధపడిపోతే నవ్వు ఎప్పుడు నవ్వుతాం? ఉండదు, మన ఫేసుల మీద నవ్వు ఉండదు. ప్రతిదానికి ఎందుకు బాధపడతాం? సరే, నేను బలంగా నమ్మేది నన్ను ఎవడన్నా హర్ట్ చేయాలంటే నేను వాడికి అవతలవాడికి ఒక స్థాయి ఇచ్చి ఉండాలి. నా మనిషి అని నేను ఒక స్థాయి ఇచ్చి ఉండాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే అందరూ 100 మాటలే అంటారు, మనం అన్నీ ఎక్కడ పట్టించుకుంటాం. మనం హ్యాపీగా ఉండడానికి ఏం కావాలో అది తీసుకోండి. కళ్ళెం బట్టి నీళ్ళు వచ్చేవి అసలు వద్దు, అలా వచ్చి అలా వెళ్ళిపోవాలి పక్క నుంచి, అంతే. మన దగ్గరికి రాకూడదు అది, మన దగ్గర రానివ్వకూడదండి. అంటే ఎక్కడో వాట్సాప్ చాలా సంవత్సరాల క్రితం మా అన్నయ్య మెయిల్ పంపించాడు, వాట్సాప్ కూడా కాదు. మెయిల్లో ఏంటంటే అంటే ఒక బోట్ ఉంది, చిల్లు ఉంది. చిల్లు ఉంటే ఏమవుతుంది, కింద నుంచి నీళ్ళు వస్తాయి. సో చిల్లు మీరు క్లోజ్ చేస్తారు అనుకోండి, బోట్ మునుగుతుందా? మునగదు. ఇది కూడా అంతే.
మీరు అవన్నీ ఇన్వైట్ చేయడానికి దీనికి ఒక హోల్ పెట్టి రండి అందరూ చెప్పండి అని చెప్పి అన్నీ వింటున్నారు అనుకోండి, మనం మునిగిపోతాం. అలాంటి వాటికి అసలు హోలే ఇవ్వకూడదు బ్రెయిన్కి. రావాలి పోవాలి అంతే, విన్నామా వెళ్ళిపోయింది, మర్చిపోయాం. నవ్వలేమండి అవన్నీ పట్టించుకుంటే. నవ్వే ఇంపార్టెంట్ మన మొహం మీద, మనం హ్యాపీగా ఉండాలి అంతే. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతుండగా ఒకటి చెప్పారు, ప్రేక్షకులే వాళ్ళ జడ్జెస్ అని. కలేజా సినిమా విషయంలో త్రివిక్రమ్ గారు మీకు ఎంత క్లోజ్ కాబట్టి ఆ సినిమా గురించే మాట్లాడుతున్నారు. అది చిన్న బుల్లితెరలో, చిన్న టీవీల్లో అందరూ ఎన్నిసార్లు వేసినా చూస్తారు. నా ఫేవరెట్ ఫిల్మ్ కూడా, వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిల్మ్స్ లాగా. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. నేను బయట నుంచి కూడా విన్నాను, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి. కలేజా సినిమా ఇలా తీసిన తర్వాత అంత బాగా తీసినా ప్రేక్షకులు ఆదరించలేదు కాబట్టి త్రివిక్రమ్ గారు ఆ కోపంతో తర్వాత ఒక సినిమా తీశారు. అది అలా అయ్యింది, దాన్ని ఆదరించారు. సరేలే, వాళ్ళు కూడా ఇలాంటివి చూసి ఫార్ములాస్ మార్చుకుంటున్నట్లున్నారు అని చెప్పి అనిపించింది. మీకు అనిపించింది ఆ డిఫరెన్స్ ఏమన్నా? కలేజా సినిమా అంత బాధ ఇస్తే ఎందుకు అలా అయ్యింది అని? ఏమండి, అది కొన్ని సినిమాలు, ఇప్పుడు శంకరాభరణం సినిమా ఉంది, మీరు నిజంగా మన పూర్ణోదయ వాళ్ళని కానీ ఎవరన్నా, నాగేశ్వరరావు గారు లేరు కాబట్టి అడగండి, అది రిలీజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అడగండి. ఎన్ని సంవత్సరాలు దాని బాక్స్లో ఉండిపోయింది, ల్యాబ్స్లో ఉండిపోయింది అని అడగండి. బయటకు వచ్చిన తర్వాత జనాలు చూసారు, ఆ టైంకి కనెక్ట్ అయింది. యా, టైంకి కనెక్ట్ అవ్వదు ఒక్కొక్కసారి. సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు భగీరథ సినిమా ఆ రోజున అందరూ బాగుందన్నారు కానీ అది పెద్ద హిట్ కాలే. ఇవాళకి బాగుందంటారు. అవును, నిజం. ఎన్నిసార్లు వేసినా చూస్తాం. త్రివిక్రమ్ కాబట్టి మనం ఎక్కువ ఆలోచిస్తాం అంతే. త్రివిక్రమ్ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడతాం. సో అదర్వైజ్ ఏంటంటే కొన్ని అలా మర్చిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం కూడా కంఫర్టబుల్గా మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనకి నచ్చింది, జనాలకి ఎందుకు నచ్చలేదు అని క్వశ్చన్ తోటి ఎక్కువ ట్రావెల్ అవుతాం. అంటే ఒక్కొక్కసారి ఆడిటోరియం కనెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వదు. అలా కనెక్ట్ అవ్వలేదు కాబట్టి మంచి సినిమా కాదని చెప్పలేం. అది ఆడియన్స్కి ఆ టైంలో అక్కడున్న పరిస్థితులను బట్టి, వాళ్ళు మైండ్ సెట్ని బట్టి అది కనెక్ట్ అవుతాయి తప్ప దానికి నువ్వు మంచి సినిమా దీనికి ఏమి. అది ఇప్పుడు వచ్చుంటే చాలా హిట్ అయ్యేదేమో. ఇప్పుడు ట్రెండ్ అలా ఉందేమో. ఊహ అది జనాలకి ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు. చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు అదే సినిమా బాగుంది కదా అని మరో చరిత్ర మళ్ళీ తీసాం అనుకోండి, ఏమవుతుంది? ఆడిటోరియము అంటే థియేటర్కి వచ్చే యావరేజ్ ఏజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి. ఆ ఏజ్కి టార్గెట్ చేస్తాం మనం. ఇప్పుడు థియేటర్ యావరేజ్ ఏజ్ 29 ఇయర్స్ అనుకోండి. 29 ఇయర్స్లో వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాడు ఎక్స్పోజ్ అవుతున్న సినిమాలు ఏంటి, సో అవన్నీ చూసుకుని మనం సినిమా చేస్తాం. టార్గెట్ చాలా క్లియర్గా ఉంటుందండి థియేటర్కి, చాలా క్లియర్గా ఉంటుంది. మనం ఫ్యామిలీకి టార్గెట్ చేస్తున్నాం అంటే సంక్రాంతికి వస్తారు ఎక్కువ. సో హాలిడేస్కి టార్గెట్ చేస్తున్నాం, సమ్మర్కి టార్గెట్ చేస్తున్నాం, ఎక్కువ మంది ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సో మనం తీసే సినిమాకి, ప్రతి సినిమాకి టార్గెట్ ఉంటుందండి. ఏం పిచ్చోళ్ళు కాదు ఇక్కడ, డబ్బులు పెట్టి తీసేవాళ్ళు. సో ఒక్కోసారి కనెక్ట్ అవుతుంది, ఒక్కోసారి కనెక్ట్ అవ్వదు అంతే. సో ఒకళ్ళకి కాదు కదా, హీరోకి నచ్చుతుంది, డైరెక్టర్కి నచ్చుతుంది, ప్రొడ్యూసర్కి నచ్చుతుంది, మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చుతుంది, అందరి కలెక్టివ్ ప్రోగ్రెస్ సినిమా. సో ఒక్కోసారి ఆడిటోరియం కనెక్ట్ అవ్వలేదు కాబట్టి తేడా వస్తుంది రిజల్ట్. అంతేగాని అది మంచి సినిమా, బాగలేదు, చెత్త సినిమా, ఇలాంటివి మనం ట్యాగులు పెట్టలేం అంతే. మరి ప్లస్ ఇప్పుడు రిలీజ్ అయ్యింటే బాగుండు, ఇవి మన ఆశ అంతే, మన హోప్. బాగుండేది. సినిమా ఏదైనా స్టోరీ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజెంట్ ట్రెండ్ని గుర్తుపెట్టుకుని, వచ్చే టార్గెట్ ఆడియన్స్ని గుర్తుపెట్టుకుని దాన్ని బట్టే రాస్తారంటారా? 100%. హీరో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు సూట్ అయ్యేలాగా ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కత్తిమేస్తాము, అదే కదా కత్తిమేస్తాము. అంటే హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది. ఫేస్ ఎవరిదండి, ఎవరి ఫేస్ పెట్టుకుని అమ్ముతాం? హీరో ఫేస్. సో హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్కి ఈ కథకి రెండింటికి మ్యాచ్ చేస్తూ మనం చేయాలనుకుని చేయడం డైరెక్టర్కి చాలా కష్టమైన విషయం డైరెక్టర్కి. అండ్ రాసేటప్పుడు కూడా ఏజ్ గ్రూప్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంట్లో మా నాన్న చెప్తే నేను విన్ను అనుకునేవాడు కూడా థియేటర్కి వచ్చి మీరు చెప్తున్నాను ఏదో సోదంటారు. సో వాడికి కూడా నచ్చాలి. సో రాసే ప్రతి మాట ఎక్కువ మంది ఆడిటోరియంలో ఉన్న ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకున్నప్పుడు మనకు కొంచెం తెలిసి ఉండాలి. అంటే ఇవాళ కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, థియేటర్కి వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారు, ఫాదర్స్ ఎలా ఉన్నారు, ఇవి కొంచెం అబ్జర్వేషన్ అంతే అండి. దాని గురించి పెద్ద రీసెర్చ్ చేసేసి అవన్నీ అక్కర్లేదు, బేసిక్ అబ్జర్వేషన్ ఉంటే చాలు. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ఉంటుంది, దాంట్లో నాజర్ గారు మంచి చెప్తారు, ప్రభాస్ మంచి చెప్తారు,
ప్రకాష్ రాజ్ మంచి చెప్తారు, విశ్వనాథ్ గారు మంచి చెప్తారు, మురళీమోహన్ గారు మంచి చెప్తారు. వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళకి వాడే పదాలు ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి అహంకారం అడ్డొస్తే ఆ బంధం ఎప్పటికీ నిలబడదు. ఆ అహంకారాన్ని దాటి ఒక్కడుగు ముందుకేస్తే ఆ బంధం ఎప్పటికీ విడిపోదు. ఇది ప్రభాస్ చెప్పాడు అనుకోండి, చూడరు. అది విశ్వనాథ్ గారి ఏజ్కి, ఆయనకున్న ఇమేజ్కి ఆయన చెప్తున్నారు. ఆయన మాడ్యులేషన్ అంటే జనానికి ఎక్కువ రీచ్ అవుతుంది. ఎందుకంటే ఆయనకు పెద్ద రకం ఇచ్చాం, ఆయన మంచి మాట చెప్తున్నారు. సో అప్పుడు వింటాం మనం. మీ ప్రభాస్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆయన చెప్పాలి, ఇలాంటి ట్రెండీ విషయాలే చెప్పాలి. అప్పుడు లిఫ్ట్లో కూర్చొని లేదయ్యా మీ జనరేషన్ మారాలి అన్నప్పుడు, ఎదగాలంటే లొంగాలి, మారాలి, ఇది చేయాలంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, అవతలకి అవసరం ఉండాలి. దట్స్ సింపుల్. ఇట్స్ ఒక ఈక్వేషన్ చెప్తాడు తన మాటల్లో. తన వయసు వాళ్ళకి రీచ్ అవ్వడానికి వాళ్ళు వాడే మాటలే వాడతాం. ఇవి తెలిసి ఉండాలి అంతే. సో అన్నిటికీ మనం భగవద్గీతలో చెప్పేద్దాం అనుకుంటే కుదరదండి, జనం చూడరు. ఎందుకంటే మనకి తెలుసు, మనకి తెలిసిన విషయాన్ని నువ్వు బాగున్నారా, అవును నాకు తెలుసు, కొత్తగా ఉండదు వాడికి. సో ఇంట్లో విని చదువుకో చదువుకో చదువుకో, ఇచ్చేయి అచ్చేయి, ఇచ్చేయద్దు చెప్పిన వాడికి థియేటర్కి వచ్చిన తర్వాత ఇలా ఉంటే బాగుంటుందని చెప్పాను అనుకో, నువ్వెవడరా చెప్పడానికి నాకు అంటారు. అది అన్నీ తెలుసుకుని రాసుకోవడం అంత ఈజీ ఏం కాదండి, అంత ఈజీ ఏం కాదు. బట్ అబ్జర్వేషన్ లైక్ కామన్ సెన్స్ ఉండాలి, విచ్ ఈజ్ నాట్ కామన్. యా కరెక్ట్. త్రివిక్రమ్ గారిలోనూ మీలోనూ ఈ కామన్ సెన్స్ ఎందుకు ఎంత బాగా పనిచేస్తుంది? అలాగే అంటే మీకు మీరు అంటే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు త్రివిక్రమ్ నేను ఫ్రెండ్స్ అని తెలుసు కాబట్టి మీరు ఇద్దరు పేర్లు పాడుతున్నారు. నాకు ఇంకొకళ్ళు కూడా అంతే ఫ్రెండ్ అని అనుకోండి, ముగ్గురు పేర్లు పాడతారు. ఇదే 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 మాకు రాందే మీకు వచ్చింది. సో కామన్ సెన్స్ అనేది అదేం లేదండి, అందరికీ ఉంటుందండి, అందరికీ ఉంటుంది. అంటే ఒక్కోసారి టైంకి గుర్తురావు మనకు కొన్ని, ఒక్కోసారి టైంకి గుర్తు వస్తాయి. ఇప్పుడు తను చాలా ఈజీగా రాస్తారు, నేను అంత ఈజీగా రాయను, నేను కొంచెం కష్టపడతాను రాయడానికి. నేను చాలా కష్టపడతాను, నాకు అంత ఈజీగా రాదు. సో అంటే నా థాట్ వేరే ఉండొచ్చు, కథ థాట్ వేరే ఉండొచ్చు. నేను కథలోకి వెళ్ళి రాయాలి, ఆ స్టోరీ రైటర్కి వెళ్ళి రాయాలి, మైండ్లోకి వెళ్ళి రాయాలి. ఆ డైరెక్టర్ ఏం చూపించాలనుకుంటున్నాడో ఆ మైండ్లోకి వెళ్ళి రాయాలి. ఆ కథ నాది, అతని విజన్, అతని కన్విక్షన్, దానికి నేను సపోర్టింగ్ పిల్లర్ని. సో ఇది కొంచెం టఫ్ జాబ్, మనకు నచ్చుతుంది, కొన్ని నచ్చవు. అప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్టర్ కన్విక్షన్ నమ్మాలి. సో డైరెక్టర్ కన్విక్షన్ నమ్మి రాసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్. బట్ పూర్తిగా మన దగ్గర నమ్మకం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఈ వెంటనే ఓకే ఇది నేను అనుకున్నానని అతను అనేలా రాయొచ్చు. కామన్ సెన్స్ అంటే కథ రాసుకునే ప్రతి వాళ్ళకి ఒకటి ఉంటుందండి, దానికి ఒక ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లోని బట్టి వెళ్ళిపోతాం అంతే. వాడడం వాడకపోవడం ఇండిపెండెంట్, అది ఇండివిజువల్. అది మీరు ఎందుకని అంటే ఇంత మంచి అన్ని స్టోరీస్ ఇలా రాస్తున్నప్పుడు డైరెక్షన్ చేయమన్నప్పుడు ఎందుకు దానికి మాత్రం వెళ్ళనని అనేది? నేను అలా ఒకసారి అన్నానండి. అది నేను కేఎస్ రామారావు గారితో అన్నా. ఆ టైం నాకు బ్యాక్ ప్రాబ్లం ఉండింది. సో ఆ బ్యాక్ ప్రాబ్లం ఉండేది. నేను యాజ్ ఆఫ్ నో ఇవాళ దాకా ఇండస్ట్రీకి నేను ఒక కథ కూడా ఇవ్వాల. నేను కేవలం డైలాగ్ రైటర్ని కేవలం ఎందుకంటున్నానంటే కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్న కార్డు నాకు పడదు. ఎందుకంటే నేను ఇప్పటిదాకా కథ ఇవ్వాలి. నేను వచ్చింది స్టోరీతోనే, నేను ఇండస్ట్రీకి వచ్చింది స్టోరీతోనే. అసిస్టెంట్ డైరెక్టర్గా మానేసిన తర్వాత కథలు చెప్పడమే మొదలుపెట్టా. కేఎస్ రామారావు గారు ఆ కథ విన్నప్పుడు ఇది నువ్వే డైరెక్ట్ చేయాలి అబ్బాయి, నువ్వు చెప్తున్నప్పుడు నాకు నువ్వే కనిపిస్తున్నావు, నువ్వు చెప్తున్నావు అంటే కాదండి ఇప్పుడు నేను అంత శ్రమ తీసుకోలేను కాబట్టి నేను చేయను, అయితే నువ్వే డైరెక్టర్ అని చెప్పు అప్పుడు తీస్తా, నువ్వు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, కో డైరెక్టరు ఇలాంటి 100 పదాలు చెప్పాను. కరెక్ట్ కాదు సార్, అది నేను చేయలేను సార్ అని చెప్పాను. ఇట్స్ ఓకే అన్నారు, వదిలేశారు. ఆ సినిమా ఆ కథ అక్కడితో అయిపోయింది. అంతే తప్ప నేను డైరెక్షన్ చేయను, డైరెక్షన్ చేస్తాను, ఈ 2 మాటలు నేను ఎప్పుడు చెప్పలేదు. చెయ్యాలని అనుకోవట్లేదా? డెఫినెట్గా చేస్తా. ఇప్పుడు నేను ఎవరిని బెదిరించాలి చెప్పండి, నేను డైరెక్షన్ చేస్తానని. నేను ఒక కథ రాసుకోవాలి, అది నాకు నచ్చాలి, అది నాతో పాటు హీరోకి నచ్చాలి. అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్కి మీరు కొంత టైం ఇవ్వాలి. ఆ టైం దాని మీద కంప్లీట్గా దాంట్లో ఉండాలి మనం. అది ఉన్నప్పుడు ప్రోడక్ట్ బాగా వస్తుంది, అవుట్పుట్ బాగా వస్తుంది. అంటే ఒకటి చేస్తున్నాం, దీనివల్ల నాకు ఇది కావాలని నేను కోరుకోవాలిగా.
అప్పుడు కదా ఇది సక్సెస్సా కాదా అని చెప్పేది. ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తారు, ఇది సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వడం వలన సక్సెస్ సరిపోదండి, సక్సెస్ వలన ఆయనకి డబ్బు రావాలి, ఇది ఒక ప్రొడ్యూసర్ కోరుకోవచ్చు. పేరు రావాలి, ఇది ఒక ప్రొడ్యూసర్ కోరుకోవచ్చు. నేను నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్స్ లిస్ట్లోకి వెళ్ళాలి అని డైరెక్టర్ కోరుకోవచ్చు. సో నాకు ఇది కావాలి అని కోరుకుంటే నేను చేరుకున్నానా లేదా అన్నది నేను క్రాస్ క్వశ్చన్ చేసుకుంటాను నేను కదా. ఇప్పుడు రైటర్గా నేను ఒక స్థాయి కోరుకున్నా, అది నాకు వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్గా నేను ఒక స్థాయి కోరుకోవాలి, కోరుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా నేను కథ తయారు చేసుకోవాలి. అప్పుడు నాకు తెలుస్తుంది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను కోరుకున్నది వచ్చిందా లేదా, సో నెక్స్ట్ ఏం చేయాలని. ఇప్పుడు నాకు ఒకటి ఉంది, ఇప్పుడు నేను డైరెక్టర్ని అయితే ఇలాంటి కథ చేయాలి అని ఒకటి ఉంది. సో ఇప్పుడు చేస్తా. ఇప్పుడు నేను అనౌన్స్ చేయాలి, అనౌన్స్ ఎందుకు చేయాలి, నేను అనౌన్స్ చేస్తే ఎవడు చూస్తాడండి, జనాలు అంత ఖాళీగా లేరండి. బట్ మనం అనుకున్న తర్వాత దాని మీద శ్రమ పెట్టడం. డైరెక్షన్ చేయాలని లేదా 100% నేను డైరెక్షన్ చేస్తా, బట్ నాకు ఇవాళ దాకా నాకు అంత టైం దొరకలే. నా ఫ్రెండ్స్ సినిమాలు, ఇంకో సినిమాలు, దీంతో నాకు అంత టైం దొరకలే. అంటే నేను డైరెక్షన్ చేయడానికి అంటే ఇవన్నీ కొంచెం పక్కన పెట్టాలి. నేను ఎక్కువ సినిమాలు చేయలేను, ఎందుకంటే మీరు నా ఇది చూసినాక సంవత్సరానికి ఒక సినిమా రాస్తా, 2 సినిమాలు రాస్తా మ్యాక్సిమం. నేను దాని మీదే ఉంటాను. నేను ఒక 4-5 సినిమాలు ఒకేసారి ఒప్పుకోలే ఇప్పుడు. అంటే దేనికి న్యాయం చేయలేను, అందుకని ఒప్పుకోలే. డైరెక్షన్ గ్యారంటీ చేస్తా. సో మరి చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీ థాట్లో ఉన్న హీరో ఎవరు అంటే? కథ హీరో అండి. ముందు కథ మనకు ఒక కథ ఉండాలి, ఆ కథను మనం చూడగలిగితే అప్పుడు ఈ కథకి ఏ స్థాయి కావాలి, ఆ కథ ఎంత బడ్జెట్ కావాలి, ఆ కథకి ఆ బడ్జెట్ వచ్చే హీరోస్ ఎవరున్నారు, వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంతకుముందు చేశారా లేదా, 100 లెక్కలు. సో ముందు మనం కథ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవి దృష్టిలో పెట్టుకుని చేసుకుని అది నాకెందుకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలాసార్లు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది, నా కథ దొంగిలించారు వాళ్ళు, ఇది నా కథ అని. ఇంకా నిజానికి చిరంజీవి గారు ఆచార్య సినిమాకు కూడా చాలా న్యూస్ ఛానల్స్లోనూ అన్ని చోట్ల చూసాము, ఒక వ్యక్తి రావడము అని. ఇలా నిజంగా కథని దొంగిలించారనే విన్నాం చాలా చోట్ల. ఇది నిజమా కాదా అనేది వేరే విషయం. ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నారమ్మా ఇది, అంటే నా కథను తీసుకున్నారు, ఇంకోటి చేశారు. అలాంటప్పుడు మీరు సమ్మర్లో దొంగలు పడతారు అని మీకు తెలిసినప్పుడు పోలీసులు ఏం చేస్తారు, ఏమండి మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మాకు ఇన్ఫామ్ చేసి వెళ్ళండి, తలుపులు తాళా వేసుకుని వెళ్ళండి, వస్తువులన్నీ ఇంట్లో కాకుండా ఇంకో చోట పెట్టుకుని వెళ్ళండి. సో మనం ఆ జాగ్రత్తలు తీసుకుంటాంగా. ఇది కొత్తగా పుట్టింది కాదు. కథలు దొంగిలిస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని కొత్తగా వచ్చింది కాదు. రైటర్స్కి ఒక యూనియన్ ఉంది, డైరెక్టర్స్కి ఒక యూనియన్ ఉంది. మీ కథలాగా వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకుని దాంట్లో వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు, మీరు ఎంత ఎలాబొరేటెడ్గా మీ సీన్స్ రాసుకుంటారో, మీ ఎంత ఎలాబొరేటెడ్గా కాన్సెప్ట్ మొత్తం స్క్రిప్ట్ రాసుకుంటారో దాన్ని బట్టి జడ్జి చేయడం ఈజీ అవుతుంది. కుదిరినంత ఎలాబొరేటెడ్గా మీ స్క్రిప్ట్ రాయండి, వచ్చి రిజిస్టర్ చేసుకోండి, ఎవరు ముందు రిజిస్టర్ చేస్తారో కథ వాళ్ళదవుతుంది. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఒక కథను రిజిస్టర్ చేసుకోవడానికి అంత బద్ధకం ఏంటండి. సో మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎవరు దొంగిలించారు, ఎవరు దొంగిలించలేదు, ఈ పార్ట్ మీద మనం డిస్కషన్ చేయట్లే. ఇలాంటివి జరుగుతున్నాయి కదా అని మీరు అడుగుతున్నారు కదా. ప్యారలల్ థాట్స్ అని ఇద్దరు వ్యక్తులు ఎక్కడో ఒకే థాట్ గురించి ఆలోచించవచ్చు. సో అది ప్యారలల్ థాట్ కూడా కావచ్చు. మనకి తెలిసింది, మనకి ఇంట్రెస్ట్ పుట్టేది ఏంటంటే, ఈ కథను వాళ్ళు తీసేసుకున్నారంటారా, వీళ్ళకి చెప్పకుండా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు తీసేసుకున్నారంటారా, దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది, అందుకని మాట్లాడతారు. ఒకే ఆలోచన ఇద్దరు వ్యక్తులకు రావచ్చు. సో ఆ విధంగా ఆలోచించేలా మనం చేయట్లే. ఒకవేళ జరిగితే అండ్ కథ రాసుకునే ప్రతి వాళ్ళకి ఓపెన్గా అందరూ చెప్తున్నారు, రిజిస్టర్ చేసుకోండి అమ్మా, మీకు వచ్చిన వెంటనే పూర్తిగా రాసుకొని రిజిస్టర్ చేసుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి ఉపయోగపడతాయి అని చెప్పి. సో అది చేయకపోతే మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ప్యారలల్ థాట్ అన్న మాటనే ఎవరు పట్టించుకోవట్లే. ప్యారలల్ థాట్ రావచ్చు, ఒకవేళ ఇద్దరు కలిసి ఉంటే ప్యారలల్ థాట్ రావచ్చు, బట్ ట్రీట్మెంట్స్ వేరుగా ఉండొచ్చు. అండ్ మన దీంట్లో కూడా చాలా క్లియర్గా ఉంది, ఐడియాస్ కాన్సెప్ట్స్ మీద రైట్స్ ఉంటాయా, టోటల్గా ఒక సీన్ కంప్లీట్గా చెప్పిన దాని మీద రైట్స్ ఉంటాయా.
సో ఇవన్నీ తెలియకుండా నాకు అది తీసేసుకున్నారని కొంతమంది నేను తీసుకోలేదు నేనే ముందు రాసుకున్నాను ఇంకోళ్ళు. ఆ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళకపోతే అక్కడ నిజాలు మనం తెలియవు. ఆ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళకపోతే అక్కడ నిజాలు తెలియవు. ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ ఎప్పుడు తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ కథ వాళ్ళు తీసేసుకున్నారంటారా, ఈ కథ వీళ్ళు తీసేసుకున్నారంటారా అని మాట్లాడతాం అంతే. దగ్గర ఉన్నవాడికి తెలుస్తుంది ఎవరు ఎప్పుడు రాసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది. అది తెలియకుండా దేని మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సరే, మనం డైలాగ్స్ వీటి దగ్గరికి వచ్చేస్తే ఇంత డైలాగ్స్ రాసేటప్పుడు జనరల్గా అయితే ఎంత టైం తీసుకుంటారంటే ఒక సినిమాకి మొత్తం రాయాలంటే మీరు తీసుకునే టైం ఎంత? డిపెండ్స్ అండి. అంటే అది ఒక్కోసారి 5 రోజులు అయిపోతుంది, ఒక్కోసారి 3 రోజులు అయిపోతుంది, ఒక్కోసారి 30 రోజులు పడుతుంది, ఒక్కోసారి 60 రోజులు పడుతుంది. ఇట్ డిపెండ్స్. అంటే నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి. ఒక వర్షన్ రాసుకున్న తర్వాత మాట్లాడుకుంటాం. డైరెక్టర్ షూస్లోకి నేను వెళ్ళానా, అతని కన్విక్షన్స్ నాకు వచ్చాయా లేదా, తెలిసాయా లేదా, రైటర్ అనుకున్నది ఏంటి, ఈ డిస్కషన్స్ అన్నీ అయ్యి మనం సీన్స్ రాసుకోవడానికి కొన్నిసార్లు టైం పట్టచ్చు. ఒక్కోసారి తొందరగా సింక్ అయిపోయి తొందరగా అయిపోవచ్చు. అది దానికి టైం అంటూ ఏముండదు. ఇది మీ ఇండివిజువల్ వర్క్ కాకుండా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కాబట్టి, అంటే స్టోరీ ఒకరిది అవ్వచ్చు, డైరెక్షన్ ఒకరు చేస్తుంటారు, మీరు డైలాగ్స్ రాయడం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీకు ఎప్పుడైనా ఈగో ఇష్యూస్ వస్తుంటాయా? అలాంటిది ఏం లేదా ఈ విషయంలో? ఇక్కడ మా అందరూ ఫ్యామిలీయే. మనకి నచ్చిందని అందరికీ నచ్చుతుంది. అది మనకు ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఇది నచ్చట్లేదు నాకు, ఇదిగో ఈ క్యారెక్టర్ ఇలా వెళ్తుంది ఇక్కడ ఇలా మాట్లాడకూడదు కదా అని మనకు అనిపించింది అనుకోండి, మనం చెప్పలేదు అనుకోండి ఆ మాట, సినిమాకి తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అలాంటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి? అదే చెప్తున్నా, మీకు క్లారిటీ ఒక చోట ఉండాలి. కథ మీది కాదు, డైరెక్టర్ మీరు కాదు, మరి మీరేంటి? సపోర్టింగ్ పిల్లర్ ఎవరికి సపోర్ట్ చేయాలి? ఆ సినిమాకి సపోర్ట్ చేయాలి, ఆ కథకి సపోర్ట్ చేయాలి, ఆ డైరెక్టర్కి సపోర్ట్ చేయాలి. బట్ సపోర్ట్ ఎంత స్ట్రాంగ్గా చేయాలి? మనకి కొన్ని నచ్చకపోయినా అతని కన్విక్షన్ నమ్మి మనం చేయాల్సి వస్తుంది. మీరు కన్విక్షన్ నమ్మండి, మీకు ప్రాబ్లం ఉండదే. ఓకే. మీరు అందరూ టార్గెట్ చేసేది ఎవరినండి? డైరెక్టర్ని. డైరెక్టర్ ఇలా ఆలోచించుంటే బాగుండేది, ఇలా తీసుంటే బాగుండేది, ఇలా అనుకుంటే బాగుండేది, డైలాగ్ రైటర్ ఇలా రాసుంటే బాగుండేది అని ఎవరు అనరండి. సో ఎవరు కేర్ఫుల్గా ఉంటారు? డైరెక్టర్. ఎవరు సపోర్ట్ చేయాలి? నేను. సో ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మీకు ఈగోసే ఉంటాయండి. ఇక్కడ ఎవరు పెద్ద? ఇక్కడ ఇంట్లో నాన్న పెద్ద, నేను పెద్ద అంటే నాన్నే పెద్ద, డైరెక్టర్ పెద్ద, డైలాగ్ రైటర్ పెద్ద అంటే డైరెక్టరే పెద్ద. అతని కన్విక్షనే కరెక్ట్. మనకి రాంగ్ అనిపించదు. అతను నన్ను ఒక్కడిని కాదండి, కొన్ని కోట్ల మందిని సాటిస్ఫై చేయాలి ఆ సినిమాతోటి. సో అతను కేర్ఫుల్గా ఉంటాడు. సో అతను కేర్ఫుల్గా ఉన్నప్పుడు అతని కన్విక్షన్ మనం నమ్మి వెళ్ళిపోవాలి. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు. అండ్ క్లారిటీ ఏంట్రా అంటే, మీరు మీకు అనిపించినట్టుగా డైరెక్టర్గా చెప్పరు. అది డిస్కషన్. ఇందాక చెప్పాను చూసారా, ఎన్ని రోజులు పడుతుంది అనేది, ఇవి డిస్కషన్. ఇదేదో కరెక్ట్గా లేదే, ఇదిలా ఉంటే బాగుంటుంది కదా, కాదు ఇలాగా అందుకని ఇది కావాలి అని డైరెక్టర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓ అందుక, అప్పుడు కానీ మనకు తెలియదు డైరెక్టర్ ఇలా ఆలోచిస్తుందని. సో మనం అతని షూస్లోకి వెళ్ళి కాదు ఆలోచించాలి. డైలాగ్ రైటర్ కొంచెం ఛాలెంజ్ ఏంటంటే, సింపుల్ అనుకుంటాం కానీ చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఒక స్టోరీ ఐడియా అనుకుంటారు, దాంతో కొన్నాళ్ళు ట్రావెల్ అవుతారు, ఒక కథ తయారు చేస్తారు, దానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక టీం పెట్టుకుంటారు. ఇది తీసుకెళ్ళి ఒక ప్రొడ్యూసర్కో హీరోకో చెప్తారు. హీరో కొన్ని కరెక్షన్స్ చెప్పారు అనుకోండి, మళ్ళీ వచ్చి వర్క్ చేస్తారు. అయిపోయింది, హీరోకి నచ్చింది, ఇప్పుడు ప్రొడ్యూసర్కి చెప్పాలి. ప్రొడ్యూసర్ కొన్ని పాయింట్స్ చెప్తారు, మళ్ళీ వచ్చి వర్క్ చేస్తారు, మళ్ళీ ఆయన కూడా చెప్తారు, ఈయనకి చెప్పింది మళ్ళీ హీరోకి చెప్తారు, అందరూ ఒక తాటి మీదకి వస్తారు. ఇప్పుడు డైలాగ్ రైటర్ ఎంటర్ అవుతాడు. ఇప్పటికో సంవత్సరం పడుతుంది. సంవత్సర కాలం ఒకే కథ మీద ఇంతమంది పనిచేశారండి. ఈ కథను నాకు చెప్తారు, నేను దానికి డైలాగ్ రాసి మళ్ళీ వాళ్ళకే చెప్పాలి. వాళ్ళకి తెలియని కొత్త విషయం ఏమైనా ఉందండి కథలో? సంవత్సరం ఆ కథలోనే ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ నేను కథ చెప్పాలి. సో అప్పుడు నా కష్టం ఎంత కష్టం అవుతుంది? వాళ్ళ కథని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. డైలాగ్ రాసిన తర్వాత కూడా వాళ్ళు అనుకున్న దానికన్నా గొప్పగా అనిపించాలి. చాలా కష్టమైన విషయం ఏంటంటే, వాళ్ళ కథని సంవత్సరం పాటు అందరికీ తెలిసిపోయిన కథని మళ్ళీ వాళ్ళకి కొత్తగా కథ చెప్పట్ల, వాళ్ళందరికీ తెలుసు. ఆ కథని నేను డైలాగ్ రాసి మళ్ళీ వాళ్ళ చేత సూపర్ అని అనిపించుకోవాలి. అది కష్టం. అది అక్కడ మనం నిలబడాలని మన కష్టం ఉంటుంది. బొమ్మరిల్లుకి ఇలా జరిగిందా మీకు? అది నిత్య కష్టం. నిత్య కష్టం. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అందరం శ్రమ పడింది అది అక్కడే. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు, ఇప్పుడు రాజుగారు ఉన్నారనుకోండి, అబ్బాయి సీన్ ఇదే,
సీన్ ఇదే, కానీ ఇలా చెప్పారనుకోండి నేను థియేటర్లో కట్ చేసేస్తాను. ఈ సీన్ ఇలా చెప్తే నచ్చట్లా, కానీ కంటెంట్ అదే కావాలి, ఇంకోలా ట్రై చేయండి. అలా 100 రకాలు ట్రై చేయడం. రేపు పొద్దున్న 6 గంటలకి 7 గంటలకి షూటింగ్ అన్నాం అనుకోండి, తెల్లారి 4 దాకా కూర్చొని సీన్స్ రాసిన టైమ్స్ ఉన్నాయి. అండ్ ఏ రోజు 2 గంటల లోపల ఇంటికి వెళ్ళిన దాఖలాలు లేవు ఆ సినిమాకి. అదొక ఫేజ్ అంతే, అదొక ఫేజ్. అది అందరూ కష్టపడతారండి. అన్ని సినిమాలకి ఇలాంటి కష్టమే జరుగుతుంది, కొన్ని తేలిగ్గా అయిపోతాయి, కొన్ని కష్టపడాల్సి వస్తుంది అంతే. అందులో అయితే చాలా డైలాగ్స్ చాలా మందికి ఇప్పటికీ బాగా గుర్తుంటుంది. ఇంకా జయసుధ గారిది మిమ్మల్ని తిట్టేస్తా జాగ్రత్త, అది చాలా చిన్న డైలాగే, కానీ ఎందుకు అంత ఫేమస్ అయ్యింది అనుకున్నారు? ఒప్పుకోవాల్సింది ఏంటంటే, బాపు గారు ఉంటే ఎలా రాసేవారు, వాళ్ళు రమణ గారు ఉంటే ఎలా రాసేవారు, వాళ్ళ దగ్గర ఒక భార్యాభర్తల మధ్య సంబంధం, వాళ్ళు మాట్లాడుకునే మాటలు బాపు రమణ గారు అయితే ఎలా చూస్తారు, ఎలా తీస్తారు, ఎలా రాస్తారు అనుకున్నప్పుడు వచ్చిన మాట. ఒక భార్య ఒక భర్తని ఇప్పటిదాకా ఒకలా చూసి మిమ్మల్ని తిట్టేస్తానంటే అంతకన్నా పెద్ద తిట్టు భర్తగా ఉంటుంది. నేను దీనికి ఎంత కోపం వచ్చింది ఏంటి, ఎప్పుడు ఇలా అనలేదే అంటే ఒక్క నిమిషం ఆ అగ్రెషన్ ఆగుతుంది. భర్తకు వచ్చిన అగ్రెషన్ ఆపాలంటే ఏం చేస్తాం మనం? ఆపాలి. మనకి ఎక్కిళ్ళు వస్తాయి అనుకోండి అంటాం, ఆ భయంలో ఎక్కిళ్ళు ఆగుతాయి అంటారు. సో ఇలాంటిది అంత అగ్రెషన్లో ఉన్న ఒక భర్తని ఆపాలంటే తిట్టేస్తాను మిమ్మల్ని అనేటప్పటికీ ఎప్పుడు అనని ఒక ఆవిడ నన్ను ఇలా అందేంటి అని ఒక్క నిమిషం అగ్రెషన్ తగ్గి ఆలోచన మొదలవుతుంది. అలాంటి సందర్భం అది. అది చిన్న చిన్న మాటలు కాదండి, దాని వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. అంటే ఇంత ఆలోచిస్తే కానీ ఆ మాట రాదు. ఏమనాలి ఆవిడ? తిట్టేస్తాను మిమ్మల్ని అంటే ఆ క్యారెక్టర్ అలా అనొచ్చా? ఇంత డిస్కషన్ ఉంటుంది మళ్ళీ దానికి. లేదండి ఇలాంటి ఎక్స్ప్రెషన్, బాపు రమణ గారు ఇలాంటి ఎక్స్ప్రెషన్, వాళ్ళైతే ఇలా రాసి ఉండొచ్చు కదా, ఇలా రాస్తారా, ఓకే ఇది బాగుంది కదా, మనం అంటే బాగుంది కదా, మన కథకి మన క్యారెక్టర్స్కి ఇది సెట్ అవుతుంది కదా, అలా అనుకున్నారు. ఓకే, డైరెక్ట్ తిట్టకుండానే తిట్టినంత పని చేసాను, డీసెంట్గా తిట్టడం లాగా. ఓకే, మీరు ఎక్కువగా ఒకరితో అంటే ఒక హీరోకి చేసింది మీరు కొంచెం కంటిన్యూ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. హీరో సిద్ధార్థకి కూడా తర్వాత మీరు ఇంకో 2-3 సినిమాలు చేశారు కదా. సో అదేంటి ఆ కాంబినేషన్స్ ఏమన్నా మామూలుగా సెట్ అవుతున్నాయి కదా అని అలా వెళ్తారా? ఒక సక్సెస్ లేదండి. ఇప్పుడు నేను భగీరథ రాశాను, భగీరథ 2005-2006లో రాశాను. దాని తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం రాసిన తర్వాత కిక్ రాశాను. కిక్ తర్వాత డిస్కో రాజాకి 10 years గ్యాప్ ఉంది. 10 years గ్యాప్ ఉంది. అలా ఏం ఉండదు. అంటే ఆ కథకి నేను కరెక్ట్ అనుకుంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనుకుని నన్ను పిలుస్తారు అంతే. మనం అలా అనుకుని ఏం చేసింది కాదు ఏది కూడా. డైరెక్టర్తో పని చేసిన, రిపీట్ చేసిన, సో ఈ కథకి అతను కరెక్ట్ అనుకుంటే పిలుస్తారు అంతే. ఓకే, కిక్కి డిస్కో రాజాకి చూస్తే చాలా చాలా క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది. కిక్ ఆయన క్యారెక్టరు దానికి బాగా సెట్ అయినట్లుగా ఆ జోష్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ హైపర్ తగ్గకుండా చాలా బాగా అనిపించింది. డిస్కో రాజాకి వచ్చేసరికి అసలు ఊహించిన స్టోరీ అదేదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆయన ఆ ఏజ్, ఈ సెటప్ అంతా డిఫరెంట్గా ఉంది. ఎనీవేస్, ఈ రెండింటికి రాస్తున్నప్పుడు అంటే అన్నేళ్ళు గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి మీరు ఆయన ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు కూడా చేంజెస్ రావాలి అని అనిపించిందా మీకు? స్టిల్ అదే రవితేజ గారిని ఊహించుకున్న వాళ్ళు అందరూ మాస్ మహారాజా అని చెప్పి ఆ స్పీడ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఇక్కడ ఉండాలి అని అనిపించిందా లేదా? కాన్సెప్ట్ అనేది మీరు అదే చెప్తున్నా, మీరు సపోర్టింగ్ ఇదే మాత్రమే. కథా రచయిత డైరెక్టర్ ఒకలా చూస్తాడు, దాన్ని ఒకసారి హీరో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయన యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్. సో అప్పుడు మీరు ఏం రాయాలి? హీరోకి రాయాలా, క్యారెక్టర్కి రాయాలా? కొన్ని క్యారెక్టర్స్ రాస్తాం. ఇప్పుడు సెకండ్ హాఫ్లో డిస్కో రాజులో సెకండ్ హాఫ్లో క్యారెక్టర్కి రాస్తాం. క్యారెక్టర్లో రవితేజ్ గారిని చూస్తాం. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ సైలెంట్, అతను ఎప్పుడు కావాలంటే అప్పుడే రియాక్ట్ అవుతాడు, ఎప్పుడు అవ్వాలో అప్పుడే రియాక్ట్ అవుతాడు. అతనికి ఒక కథ ఉంది. సెకండ్ హాఫ్లోకి వచ్చేప్పుడు అతనే ఒక కథ. సో అది చెప్పేటప్పుడు దాంట్లో ఎనర్జీ లెవెల్స్ వేరు, దీంట్లో ఎనర్జీ లెవెల్స్ వేరు. ఏ కథకి ఆ కథకే రాస్తాం, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కే రాస్తాం. అండ్ అక్కడ రవితేజ గారు ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చిన ఆ ఎనర్జీ హై చేసేసి రాసేయడం అలాంటివి ఏ సినిమాకి జరగవండి, ఏ సినిమాకి జరగవు. రవితేజ గారితో ఇప్పుడు అన్ని రోజులు అన్ని సంవత్సరాల తర్వాత రాశాం కదా అంటే అలా ఏమి ఉండదండి. ఇండస్ట్రీ చాలా చిన్నది, అందరూ ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. సో మనకు అర్థమవుతుంది, ఆయన సినిమాలు చూస్తే అర్థమవుతుంది, ఆయన సెలెక్షన్ అర్థమవుతుంది, ఈ కథకి మనం ఎలా రాయాలి అంతే తప్ప
హీరో ఇలా మాట్లాడితే బాగుంటుందని రాసేయకూడదుగా, కథ కదా అవసరమే లేదా అంతే. అడవిశేషు గారితో కూడా ఎక్కువ వర్క్ చేసినట్లున్నారు. గూఢచారి అన్నీ క్షణం నుంచి పంజా తర్వాత క్షణం, గూఢచారి, ఎవరు, ఇప్పుడు మేజర్, నెక్స్ట్ సినిమా, ఇన్ని సినిమాలు మరి ఆయనతో సింక్ అండి. సింక్ అంటే నాకు తనంటే నాకు ఇష్టం. ఆయన స్టోరీ సెలెక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. తనే రాసుకుంటాడు కథ, రాసుకొని ఒక స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత నేను ఎంటర్ అవుతాను తన దాంట్లోకి. ఆ కథ ఇలాంటిది అనుకుంటున్నాము దగ్గర నుంచి ట్రావెల్ అవుతాం. అది ఒక ఆ ప్రాసెస్ డిఫరెంట్ ప్రాసెస్. మా ఇద్దరి దీంట్లో ఉన్నది డిఫరెంట్ ప్రాసెస్, ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం. సో క్షణం దగ్గర నుంచి అది స్టార్ట్ అయింది. పంజాకి అది విష్ణువర్ధన్ కథ. సో తనకేం కావాలో అది చేస్తాం, ఆ క్యారెక్టర్ని ఎలా చూడాలో అది చూస్తాం. క్షణం తిన కథ. సో ఈ కథకి ఏం కావాలి, ఎలాంటి స్క్రీన్ ప్లే కరెక్షన్స్ కావాలి, డైలాగ్ ఎలా ఉండాలి, యాక్షన్ ఎలా ఉండాలి, ప్రతిదీ అందరం వర్క్ చేస్తాం, ఇంక్లూడింగ్ డైరెక్టర్. ఏ డైరెక్టర్ ఉన్నా ఈ ముగ్గురు ఒక టీం. డైరెక్టరు, నేను, శేష్ అన్నది ఒక టీం. శేష్ది కథ, శేష్ది స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే తీసుకొచ్చినప్పుడు అబ్బాయి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. ఓటింగ్ ఎవరికి ఏది నచ్చింది, ఎందుకు నచ్చింది అని చెప్పుకోవాలి. సో ఆ డిస్కషన్స్ వేరు, శేష్తో ట్రావెల్ వేరు. ఇప్పుడు నేను శేషు కాబట్టి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం అలాంటివి ఉండవు. కథకి ఏం కావాలో అదే, అది ఆ విషయంలో క్లియర్గానే ఉంటాను నేను. సో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు మనకి తెలుగులో, టాలీవుడ్లోకి వచ్చేసరికి. మీకు ఏ విషయాల్లో ఎవరు నచ్చుతారు? ఎమోషన్స్ అంటే హార్డ్ కోర్ ఎమోషన్స్ డీల్ చేయాలంటే రాజమౌళి గారు. ఒక ఫ్యామిలీ, మనకి జీవితం, ఇవన్నీ మాట్లాడేటప్పుడు నాకు త్రివిక్రమ్ బాగా ఇష్టం. అండ్ ఏం చెప్పాలనుకున్న కమర్షియాలిటీ ఇవన్నీ, అంటే కమర్షియల్ అర్థం మారిపోయింది కదా కొన్ని సినిమాల వలన, కొన్ని కమర్షియాలిటీ అర్థం మారిపోయింది. అవన్నీ కాకుండా తను ఏం చెప్పాలనుకున్నాడో అది సూటిగా చెప్పే చోట కొరటాల శివ గారు ఇష్టం. సో క్యాప్చరింగ్ ఎమోషన్స్ అన్న పాయింట్ దగ్గర నాకు విజయభాస్కర్ గారు కూడా ఇష్టం. ఇప్పుడు విజయభాస్కర్ గారి సినిమాల్లో ఈ షాట్ భలే ఉంది అని ఎవరు మాట్లాడరు. అది భలే ఉంది, ఇది భలే ఉందని డైలాగ్ గురించి మాట్లాడతారు, కథ గురించి మాట్లాడతారు, వాళ్ళు క్యాప్చర్ చేసిన ఎమోషన్స్ గురించి మాట్లాడతారు తప్ప అమ్మ భలే షాట్ పెట్టారు ఇది మాట్లాడరు. ఆయన క్యాప్చర్ చేస్తారు. సో ఎమోషన్స్ని హై చేయడానికి స్పెషల్ షాట్లు ఇవన్నీ పెట్టరు. ఇప్పుడు వినాయక్ గారు ఇష్టం నాకు. నేను బన్నీకి ఆయనతో ట్రావెల్ అయ్యాను. ఆయన పెన్ను పెట్టి ఫన్ రాస్తే నెక్స్ట్ లెవెల్ అండి. ఇది రైటర్ రాయలేడు, ఆయన రాసినంత ఫన్ అసలు అద్భుతంగా రాస్తారు ఆయన. సో ఆయన దగ్గర కొంచెం అవి నేర్చుకున్నాను. ప్లస్ ఆయన వేరండి, అంటే ఆయనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎడిటింగ్ టేబుల్ మీద ఈ షాట్ ఎంత లెంగ్త్ వస్తుంది ఆయనకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే 8 frames అని చెప్పేయగలడు ఆయన. ఎడిటింగ్లో ఈ 8 frames వస్తుంది షార్ట్, అది ఇలా ఉండాలి అని చెప్పేసి నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోగలరు ఆయన. సో అంత నాలెడ్జ్ ఉంటుంది ఆయన. ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన చూసే విధానం వేరు. సో అందరూ ఇష్టం నాకు. అంటే వీళ్ళు స్పెసిఫిక్గా ఎందుకు చెప్పంటే వీళ్ళ దగ్గర నుంచి నేను ఇది నేర్చుకుంటాను. వీళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు ఎమోషన్స్ని, ఒకలా డీల్ చేస్తారు రాజమౌళి గారు, ఒకలా డీల్ చేస్తారు త్రివిక్రమ్ గారు. సో వీళ్ళిద్దరికి ఒక డిఫరెన్స్ ఉంది, ఒకే ఎమోషన్. ఆ రెండు వాళ్ళు డీల్ చేసే విధానం వేరు. సో రెండు సక్సెస్ఫుల్ డీలింగ్స్, రెండు కరెక్ట్గా చేస్తారు. ఇద్దరికి ఆ సక్సెస్ రేట్ ఉంది. సో మనం ఏం చేయాలి, వాళ్ళు పైనీర్స్ అనుకోండి, మనం ఫాలోవర్స్ అయిపోతాం. సో మనం ఆ ఎమోషన్స్ ఎలా డీల్ చేయాలంటే అప్పుడు మనం వర్క్ చేయాలి, మళ్ళీ వర్క్ చేయాలి. లేకపోతే ఇది రాజమౌళిలా తీశారు అన్నారు అనుకోండి, ఫాలోవర్స్ అయిపోయాం మనం. మన కొత్త ఉంది, వాళ్ళు అప్పుడు తీశారు, ఆ దారిలో మనం వెళ్ళిపోయాం అంతే. ఇప్పుడు ఇంతకుముందు డైలాగ్ వేరు, త్రివిక్రమ్ గారు వచ్చిన తర్వాత డైలాగ్ వేరు. సో త్రివిక్రమ్ ఒక దారిని కనిపెట్టారు, అందరూ దాంట్లో వెళ్ళిపోయాం అనుకోండి, వీళ్ళు ఫాలోయర్స్ ఎప్పటికీ పైనీర్స్ కాలేరు వాళ్ళు. సో పైనీర్ అవ్వాలనుకుంటే మీకంటూ ఒక స్టైల్ తీసుకొచ్చుకోవాలి. ఆ స్టైల్ పట్టుకోవడానికి కష్టపడాలి, అది నిలబెట్టుకోవడానికి ఇంకా కష్టపడాలి. త్రివిక్రమ్ గారు ఇంటెన్షనల్గా ఆ స్టైల్లోకి వెళ్ళారా? అంటే నాలో ఒక కొత్తదనం కనిపించాలి అని. బైబర్త్ క్వాలిటీస్ అండి, బైబర్త్ క్వాలిటీస్ అది మార్చలేము, అవి మార్చుకోవడం కష్టం. ఫస్ట్ నుంచి తను మాట్లాడేదాను అంతే. ఆయనలో ఎప్పుడైనా ఏదైనా ఇలా ఉండడం వల్ల, లేకపోతే ఆయన వే ఆఫ్ స్టైల్ అలా జీవించడం వల్ల ఏదైనా ఇబ్బంది
తర్వాత ఫ్యూచర్లో ఈయనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సొసైటీ నుంచో లేకపోతే ఫ్యామిలీ నుంచో అని మీకు ఎప్పుడన్నా అనిపించిందో చూస్తూ? ఉండవండి. అంటే ఇందాక మనం కామన్ సెన్స్ గురించి మాట్లాడుకున్నాం, అంతకుముందు థియేటర్కి వచ్చే ఏజ్ గురించి మాట్లాడుకున్నాం, ఏ ఏజ్ థియేటర్కి వచ్చే ఏజ్ గ్రూప్ ఏంటి అని మాట్లాడుకున్నాం. సో వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారో వాళ్ళకి ఎక్స్పోజర్ ఎంత ఉంది అని మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ చేయడం వల్ల మీరేం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటున్నారు కదా. అప్డేట్ చేసుకునే ఎవరికి ఫ్యూచర్ గురించి భయం ఉండదు. అక్కడే ఆగిపోయాం అనుకోండి, నీళ్ళు ఉండిపోతే ఏమవుతుంది, మురుగు పట్టేస్తుంది. ఉండడం కరెక్ట్ కాదు. ముందుకు వెళ్ళాలి, నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, అంతే. సో డైరెక్టర్స్లో నేను ఒక ఆప్షన్ ఒకళ్ళనే చెప్పండి అని అనలేదు, ఎందుకంటే అదే ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి నచ్చుతుంది కాబట్టి. జస్ట్ లైక్ దట్ హీరోస్లో అయితే మీకు వాళ్ళు కూడా స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవడం, కొంతమంది హీరోస్ పర్టికులర్గా ఉంటారు, వీరు తీశారంటే సినిమా హిట్టే అన్న ఫీలింగ్ కలుగుతుంది కొందరు హీరోల విషయంలో. సరే అలాంటివన్నీ పక్కన పెట్టేస్తే మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు? అది చెప్పలేము, అదే చెప్తున్నాను కదా, చెప్పలేము. నేను అందరితోనూ వర్క్ చేశాను, ఆల్మోస్ట్ అందరితోనూ వర్క్ చేశాను. నాకు అందరూ ఇష్టం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, ఆయనకి ఒకటి నమ్మాలి. ఆయన నమ్మితే మీరు ఏం చెప్తే దానికోసం అది చేసేస్తారు. ఆయన ఒకటి నమ్మాలి. రవితేజ్ గారు ఉన్నారనుకోండి, ఆయనకి కథ నచ్చిందా, డైరెక్టర్కి ఏం కావాలో అది చేసేస్తారు. ప్రభాస్ గారు ఉన్నారనుకోండి, ఆయనకు ఒకటి నచ్చాలి, నచ్చిన తర్వాత దాని మీద ఆయన హార్డ్ వర్క్ చేస్తారు. మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో ఆయన ఒక క్లైమాక్స్ డే లాగా ఒక రోజు ఆయన మొత్తం ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ డే సింగిల్ టేక్లు. సో ఆయన మైండ్లో ఆయన ఏమి ఎమోషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏంటి అన్నది ఆయన క్లారిటీ వచ్చేస్తే ఆయన చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి, అంతే. ఇప్పుడు దాంట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకుని మాట్లాడడం అన్నది జరిగే పని కాదు. మీరు ప్రతి హీరోని ప్రేమించాలి, అందరితోనూ పని చేసాం. ఇప్పుడు నేను చెప్తాను కదా, డైరెక్టర్లు రాజమౌళి గారు ఒక్కరి పేరే చెప్పలేం, త్రివిక్రమ్ గారు ఒక్కరి పేరే చెప్పలేం, కొరటాల శివ గారు ఒక్కరి పేరే చెప్పలేం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. ఆ శైలిలో మనకి ఏం చేయాలనిపిస్తుందో అది నేర్చుకోవడమే. అందుకని ఒక్క హీరో అని చెప్పమంటే చాలా కష్టం, ఎవరికైనా కష్టమే. మీకు యాక్టింగ్ మీద ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది? లేదండి, అసలు లేదా? మామూలుగా ఎవరైనా కానీ ఈవెన్ డైరెక్టర్స్ కూడా 1-2 షాట్లో కనిపించడం ఏదో సరదాగా అలా చేస్తుంటారు. అలాగేం లేదు. అంటే నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసింది ఏంటంటే యాడ్ ఫిల్మ్ చేస్తున్నాం ఒకటి, జన్మభూమికి ఒక యాడ్ ఫిల్మ్ చేస్తున్నాం. కాన్సెప్ట్ ఏంటి అంటే రోడ్లు బాగులేవు, రోడ్లు వేసుకోవడానికి శ్రమదానం జన్మభూమి అని 2 ఇవి ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి. సో ఆ దాంట్లో ఉన్నవాడు, పల్లెటూరులో ఉన్నవాడు, వాడి వైఫ్ నొప్పులు వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బండి మీద తీసుకెళ్తాడు. జన్మభూమికి రారా, శ్రమదానానికి రారా అంటే నేను రాను, అది గవర్నమెంట్ పని అన్నవాడు నొప్పులు పడుతున్న వైఫ్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ గతుకులు చూసిన తర్వాత వాడికి అనిపిస్తుంది కరెక్టే కదా, మన జీవితాలు బాగుపడతాయి కదా అని వెళ్ళి శ్రమదానంలో పార్టిసిపేట్ చేయడం. శారదా స్టూడియోస్లో తీస్తున్నాం. ప్రియదర్శిని రామిరెడ్డి గారు ఉన్నారు, ఆయన దగ్గర నేను వర్క్ చేశాను, స్క్రిప్ట్ డైరెక్షన్ ఇవన్నీ కూడా అక్కడ చేశాను. ఈవినింగ్ 6కి వర్షం పడుతుండగా చేయాలి. ఈవినింగ్ 4కి మొదలు పెడితే 4కి ఆ తర్వాత షాట్లన్నీ తీసుకొని 6 తర్వాత చీకట్లో వెళ్ళాలి బండి. సో 4 అయింది, అప్పటిదాకా ఉన్నాడు ఆర్టిస్ట్, పక్కన వెళ్ళిపోయాడు. ఆడు బట్టలు వేసుకుని ఉన్నాడు, ఆ అమ్మాయి రెడీగా ఉంది, ప్రెగ్నెంట్ కింద రెడీ చేసాం, ఇతను బట్టలు వేసుకున్నాడు, పల్లెటూరు అతని కింద అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ 1 డేనే మాకు టైం ఉంది, తర్వాత రోజు నేను సబ్మిట్ చేసేయలేదు. ఎవరు కనిపించలే, 2-3 ట్రై చేసాం, ఎవరి వల్ల కాలే. రవి నువ్వు చేసేయన్నారు ఆయన. అయిపోతుంది కదా, ఆగిపోతుంది, లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది, కరెక్ట్ కాదు. అప్పుడేం ఆలోచించలే, టక్కుని బట్టలు వేసేసుకున్నా. బట్టలు వేసుకుని ఆ మధ్య బట్టలు వేసుకుని ఒక షాట్ అయిన తర్వాత కూడా నేను మానేస్తానని చెప్పాను. ఎందుకంటే ప్రెగ్నెంట్ వైఫ్ని ఇలా ఎత్తుకొని బండిలో కూర్చోబెట్టాలి. ఇలా ఎత్తుకున్నప్పుడు నాకు ఎందుకో అన్కంఫర్టబుల్గా అనిపించింది, కరెక్ట్ కాదు కదా, చెయ్యి కొంచెం నాకెందుకో నచ్చలే, ఆవిడ వదిలేసాను. దెబ్బ తగిలినాయి. అలా సడన్గా వదిలేసారా? అయ్యయ్యో. ఆ మూడు అలా చెయ్యి ఎత్తుకుంటున్నాం, వెనకాల దీని దగ్గర అలా చేయబడినప్పుడు నాకు ఎందుకో నచ్చలే, వదిలేసాను. నేను 1 గంట పట్టింది నన్ను కన్విన్స్ చేయడానికి. నేను కరెక్ట్ కాదు సార్ ఇది. లేడీ ఈజ్ ఓకే, మీకు ఓకే కాదు? నాకు ఓకే కాదు, అంటే ఏమో నాకు ఓకే కాదు, నేను పెరిగిన వాతావరణం అది.
సో అందుకని వదిలేసా. ఆ తర్వాత ఒక గంట కూర్చోబెట్టి నాకు సురేందర్ రెడ్డి అని కెమెరామెన్ ఆయన రామరెడ్డి గారు వీళ్ళందరూ కూర్చోబెట్టి రే అది కాదురా బాగా చేస్తున్నావు అదిరా అని మొత్తం మీద కన్విన్స్ చేసి ఆవిడకి దండం పెట్టి అమ్మ ఇలా చేయబడుతుంది మీరు ఏమనుకోద్దని ఆవిడకు దండం పెట్టుకొని రెండమ్మా అని చెప్పి మొత్తం మీద యాక్ట్ చేశా. దాని తర్వాత నో యాక్షన్. అది అంటే మనకు తెలుస్తుందండి మనం చేయగలం అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు కథ చెప్పేటప్పుడు వేరు, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, మన ముందు కెమెరా ఉండదు, డైరెక్టర్ ఉంటాడు, అతనికి అర్థమయ్యేలా చెప్పడం, అతను అనుకున్నట్టుగా చెప్పడం, ఆ ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్ట్ అయితే మనం ఫిక్స్ అయ్యామో ఆ ఆర్టిస్ట్లా చెప్పడం, కథ చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా, అది ఓకే. బట్ కెమెరా ముందుకు వచ్చేటప్పటికి అది నాకు ఇంట్రెస్ట్ లేదు. దాని తర్వాత నేను కనిపించింది చీకటి రాజ్యం. అది కూడా అలాగే జరిగింది. ఒక సీన్ రాసేసాం, ఓకే చేస్తారు, షూటింగ్ జరుగుతుంది. రామజోగయ్య శాస్త్రి గారు బాగా యాక్ట్ చేస్తున్నారు ఆ సీన్లో, తమిళ్లో వేరే డైరెక్టర్ యాక్ట్ చేస్తున్నారు. ఇద్దరం బస్సులో కూర్చున్నప్పుడు ఎందుకో సీన్లో కామెడీ పండట్లేదు బాబా, ఒకళ్ళే ఉంటే పండట్లా, ఏం చేద్దాం అని అడిగినప్పుడు సరే నువ్వు రాయి నేను కమల్ గారితో మాట్లాడతాను, ఇద్దరు ఉంటే బాగుంటుంది అనిపించింది. సరే నువ్వు రాయి కమల్ గారితో మాట్లాడదాం ఆయన యాక్సెప్ట్ చేస్తారు అంటే అప్పుడు మళ్ళీ కూర్చొని 2 క్యారెక్టర్లు ఉంటే బాగుంటుందని, ఇలా ఉంటే బాగుంటుందని మళ్ళీ ఒక సీన్ పేపర్ రాసి కమల్ సార్ దగ్గరికి వెళ్ళాం. ఇది భలే ఉందండి అని చెప్పి స్పాట్లో కౌంటర్లు వేసుకున్నాం, ఇద్దరం వర్కౌట్ అయిపోయింది. తమిళ రైటర్ సుగా వచ్చారు, అక్కడే ఉన్నారు, ఆయన్ని తమిళ్లోకి రాసేమన్నాం, అంతా వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు అన్నారు. అయ్యో మనకేం తెలుస్తున్నారు, చేయండి కూర్చున్నాం. కమల్ సార్ వచ్చి తెలుగులో మీరు చేయండి, తమిళ్లో మీరు చేయండి అన్నారు. సార్ ఏంటి సార్ ఇది, నాకు రాదు సార్, యాక్షన్ రాదండి. ఇప్పుడు చెప్పారు కదా నాకు అదే టైమింగ్లో చేసేయండి. సార్ మీరు కమల్ సార్ బావతోటి అయితే చేసేస్తాను నేను, కమల్ సార్ ముందు మనం యాక్ట్ చేయాలంటే కరెక్ట్ కాదు. కాకపోతే ఇన్వైటింగ్ మ్యాటర్ ఏంటంటే కమల్ సార్ ఉన్న ఫ్రేమ్లో మనం ఉంటాం. ఏదో కొన్ని అవకాశాలను వదులుకోబుద్ధి కాదు, చేయబుద్ధి కాదు, అలా ఉంటుంది. సో అలా అయితే ఓకే సార్ అని అప్పటికప్పుడు రెడీ చేసింది. అనుకుని చెన్నై వెళ్ళింది కాదు, అక్కడ ఆ సీన్కి రమ్మన్నారు, వెళ్ళాం. సో సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం ఓపెన్గా ఉంటారు, నిజాల కంటే కూడా కొంచెం ఏదో వేరే వాళ్ళని చూపించడం ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీరు మాత్రం చాలా ట్రెడిషనల్ థాట్స్లో ఇప్పుడు యాడ్ గురించి చెప్తూ కూడా ఆయన పట్టుకోవాలంటేనే మీరు అంత ఫీల్ అయ్యారు. అలాంటి అంటే చాలా జరుగుతుంటాయి కదా, హగ్లు కిస్లు ఇవన్నీ కామన్ అయిన ఈ ఇండస్ట్రీలో మీరు అందులోనే ఉంటూ డైలాగ్స్ రాస్తూ అన్నీ చూస్తూ కూడా ఎందుకు మీరు ఇంకా అంత వెనకాల ఆలోచించే విషయంలో అలా ఉండిపోయారు? అంటే వెనకగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది, ఎక్కడో ఆలోచిస్తున్నారు అని. ఏం లేదండి, అదే ఫార్వర్డ్ థింకింగ్ అని నా ఫీలింగ్. అంటే మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాం, దీనికి ఏమీ అవసరం లేదుగా. మనిషి తెలిసి ఉండడం ఇంపార్టెంట్, మనిషి హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. దానికి అంటే సోషలైజ్ చేయాలి, సోషల్గా ఉండాలి, మూవ్ అవ్వాలి అంటే మీకు తాగాలి, మందు కొట్టాలి, ఇంకోటి కొట్టాలి, ఇవే అని మైండ్ సెట్ మనం, ఇది నెగిటివ్. నేను ఇందాక కూడా చెప్తున్నాను, ఇది నెగిటివ్, దీనికి అట్రాక్ట్ చేస్తున్నాం. సినిమా చేసే మంచి ఎవరు మాట్లాడట్లేము. నాకు చాలా కోపం వస్తుంది ఆ విషయంలో మాత్రం, ఎందుకంటే సినిమాని ఒకలాగా చూడడం అలవాటు చేస్తాం జనాలకి. అన్ని చోట్ల జరిగేది. ఇందాక ఇంకో మాట అన్నా, త్రివిక్రమ్ నా ఫ్రెండ్ కాబట్టి, ఆయన నేను ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అందరి గురించి మాట్లాడతారు. ఇన్ని ఏరియాస్ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసి సినిమా ఇండస్ట్రీ అలాగా, సినిమా ఇండస్ట్రీ ఇలాగా దీని గురించి మాట్లాడతారు. ఏ ఇండస్ట్రీలో లేదు, తప్పు అన్ని చోట్ల ఉంటుంది. తప్పు మాత్రమే మాట్లాడితే మంచి ఎప్పుడు మాట్లాడతారు మీరు? మంచి ఎప్పుడు మాట్లాడతారు? ఇంతమంది కుర్రాళ్ళ జీవితాల్లో ఈ సినిమా ఇప్పుడు కొత్తగా డైరెక్టర్స్ వస్తున్నారు, వీళ్ళకి తెలీదా? వాళ్ళ అమ్మా నాన్నకి తెలీదా? అందరికీ తెలుసు. బట్ మనం మాట్లాడేది తప్పు గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు నా దాకా వచ్చింది అనుకోండి, నేను ఇలా ఉంటా, దీంట్లో నేను తప్పు చూడట్లా, నా జీవితం అయిపోవట్లా, నేను హ్యాపీగా ఉంటున్నా కదా. సో ఎందుకు మార్చుకోవాలన్న క్వశ్చన్ వేసుకుంటే, ఇది ఎందుకు అంటే మరి రాయాల్సి వచ్చినప్పుడు మీరు కొన్ని ఏమన్నా అసభ్యకరమైన షార్ట్స్ రాయాలన్నా మీకు ఇబ్బంది కలుగుతుంది కదా. సినిమా చేయనుగా, కొంచెం మంచి సినిమాలోనే కాకపోతే కొంచెం వస్తుంది అనుకుంటా. క్రియేటివ్స్ అండి, క్రియేటివ్స్, రైటర్స్, డైరెక్టర్స్, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ క్రియేటివ్సే. ఇప్పుడు నేను రేప్ సీన్ రాయాలండి, నేను రేప్ చేయాలేంటి? అక్కల్లా. అంటే ఆ బాధ ఎలా ఉంటుందని మీకు ఆలోచన రావాలిగా. ఇప్పుడు నేను ఇందాక మిస్టర్ పర్ఫెక్ట్లో విశ్వనాథ్ గారి మాట గురించి రాశా.
అదేంటది, కలిసి ఉండడానికి అహంకారం అడ్డు వస్తే ఆ బంధం ఎప్పటికీ నిలబడదు. ఆ అహంకారాన్ని దాటి ఒక్కడుగు ముందుకేస్తే ఆ బంధం ఎప్పటికీ విడిపోదు. ఇది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వక్కర్లేదండి, నా అబ్జర్వేషన్ అవ్వచ్చు. కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో ఒక ఆడపిల్ల తండ్రి ఎలా మాట్లాడతాడు అని ఒక పాయింట్ ఉంటుంది. అక్కడ నా కూతురు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ వస్తే నాకు ఆనందం వేయాలయ్యా, భయం వేయకూడదు అని ఉంటుంది. సో ఆడపిల్ల తండ్రి ఎలా ఆలోచిస్తాడు అన్నది నా అంచనా ప్రకారం అదై ఉండొచ్చు కదా. ఒక ఆట చివరిదాకా ఆడి ఓడిపోయిన వాడు గెలిచిన వాడితో సమానం. ఓడిపోతా ఉన్న భయంతో మధ్యలో ఆపేసేవాడు పిరికివాడు, వాడి జీవితంలో గెలవలేడు. ఇది నా థాట్, ఇది నా ఆలోచన. అంటే ఇలా ఆలోచిస్తే గెలుస్తాడు వాడు అని నేను చెప్పడం. నాకు అవకాశం ఎత్తుక్కుని అవకాశం ఉన్న చోట మంచి మాట రాస్తాం. సో దీనికి సోషలైజింగ్కి దేనికి సంబంధం లేదండి, అస్సలు సంబంధం లేదు. అంటే ఇలా ఉండడం వల్ల నేను బాధపడుతున్నానా? నేను బాధపడట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు బాగానే ఉన్నారు, కానీ జనరల్గా అయితే ఇలాగా నేను ఇదే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, అది నేను చెయ్యను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బింగ్ సినిమాలకి నేను రాయను, ఇలాగా ఒక ఏమనాలి లాక్ చేసుకుని ఉండడం వల్ల మామూలుగా అయితే అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు అనుకోండి, ఎదగడానికి ట్రై చేస్తున్న వాళ్ళు అనుకోండి, ఇవన్నీ ఆటంకాలే అవుతాయి వారికి. డబ్బు కోసమో లేకపోతే పేరు కోసమైనా ఎదగాలనుకుంటే ఇలాంటివి వదిలేయాల్సి వస్తుంది. క్లారిటీ ఆఫ్ థాట్ అండి. మీకు తృప్తి కావాలా, డబ్బు కావాలా? నాకు ప్రశాంతత కావాలి, నాకు ప్రశాంతత కావాలి. నా ఫ్యామిలీకి నాకు టైం ఇవ్వాలి. నేను కొన్ని చేయను, నేను డబ్బింగ్ సినిమాలు రాయను, డబ్బింగ్ సినిమాలు చూడను. అది నాకు నేను పెట్టుకున్న రూల్. దానివల్ల నేను నష్టపోతాను. కొన్ని సినిమాలు నేను రాయను, దానికి నష్టపోతాను. ఏ రకంగా నష్టపోతాను? డబ్బు పరంగా నష్టపోతాను. నాకు ఆ డబ్బు వద్దు. అది మంచి సినిమా అనుకోండి. ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, కమల్ హాసన్ గారితో స్క్రీన్ షేరింగ్ వదులుకోలేకపోయారు. అలాగే ఇక్కడ ఒక మంచి డైరెక్టర్తో ఒక పెద్ద మూవీ, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి లాంటి ఒక పెద్ద సినిమా అనుకుందాం, దానికి మీరు రాయలేకపోతే అది మీరు మిస్ అయినట్లే కదా. రాయలేకపోతే ఆ బాహుబలి ఎవరు బ్యానరు? బాహుబలి రాజమౌళి గారి సినిమా ఎందుకు వదులుతారు? వస్తే నేను వదిలే సినిమా ఎలా ఉంటుంది, ఒకవేళ వదిలేస్తే ఎలా ఉంటుంది? దాంట్లో అసభ్యకరమైన మాటలు రాయాల్సి ఉంటే నేను రాయను, కాబట్టి నాకు ఆ సినిమా వద్దు. దాంట్లో నుంచి నాకు డబ్బు వద్దు. ఆ డబ్బులతో ఏం చేస్తాం? మనం ఇంట్లో పిల్లలకే భోజనం పెడతాం. అలాంటి డబ్బు మనకెందుకు? రూల్స్ పెట్టుకున్నా, తప్పే ఉంది దాంట్లో. నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నానమ్మా, నేను ఇలా ఉండాలనుకుంటున్నా. సో నేను ప్రశాంతంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. సో దానివల్ల నష్టం లేదు, మారాలనుకోవట్లేదు నేను. అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకోవడానికి మధ్యలో మందు ఉండాలంటే నాకు అక్కల్లా. అది మాట్లాడాలి అంటే ఏదో కోరిక ఉండాలని నాకు అక్కల్లా. నేను హ్యాపీగా ఉన్నా, నాకు ఎక్స్ట్రా అక్కల్లా. లేనిపోయిన అలవాట్లు ఎందుకు? ఉన్న అలవాట్లు పోగొట్టుకోవడానికి చూస్తుంటే జనాలు, కొత్త అలవాట్లు ఎందుకు? మీరు మీ ఇంట్లో తెలియకుండా ఏవైనా మేనేజ్ చేసే సందర్భాలు వచ్చాయా? అంత చెత్త పనులు అయితే నేను చేయలేదు. మామూలుగా కుర్రవాళ్ళు అంటే కొంచెం టీనేజ్లో ఉన్న టైంలో ఏదో ఒకటి తెలియకుండా అప్పుడు తప్పని తెలియదు, ఏదో చేయాలనిపిస్తుంది ఇతరుల ఇన్ఫ్లుయెన్స్తో, ఏవైనా కానీ తప్పు. నాకు తెలిసి 35 ఏళ్ళు అప్పటిదాకా నాకు అలాంటి ఆలోచనలు రాలేదు, అలాంటి తప్పు జరగలేదు. అప్పటిదాకా 36 ఇయర్స్ నా పెళ్ళి టైంకి నాకంత ఏం లేదండి. దాచాల్సినంత తప్పు అంటే ఇంట్లో అంటే చిన్న చిన్న పనులు చేస్తుంటారు చాలామంది. ఎవరో సిగరెట్ కాల్చారనో లేకపోతే బీడీనో ఇంకొకటో ఇలాంటివి చేస్తూ ఉంటుంది. అంటే నిజానికి అంత పెద్ద పెద్ద తప్పులు, అలాంటివి చిన్న చిన్న తప్పులు కూడా అంటే పెంపకం మీద ఆధారపడి ఉంటుందండి. మాకు అమ్మ నాన్న ఇచ్చిన దీంతో ఏంటంటే కొన్ని ఓపెన్గా ఉండడం అలవాటు, ఇలా ఉండడం వల్ల కష్టపడతాం, ఇలా ఉండడం వల్ల ఇది అవుతుంది తెలుసు. సో అందుకని ఆ అవసరాలు ఏం రాలే. ఇప్పుడు ఏంటంటే నాకు మా నాన్నగారు ఒక్కసారి మా నాన్నగారి చేతిలో దెబ్బతిన్నాను. అది కూడా ఏంటంటే నాన్నగారు లేనప్పుడు ఒక కాంట్రాక్టర్ వచ్చారు. వచ్చి గేట్ దగ్గర నుంచి మాట్లాడుతూ నీకు సినిమా షూటింగ్ చూపిస్తా, నేను 10th క్లాస్ అనుకుంటప్పుడు, సినిమా షూటింగ్లు చూపిస్తా అని చెప్పి మాట్లాడి నా చేతిలో ఒక కవర్ పెట్టారు. నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. అక్కడికి తీసుకెళ్తా అంటే నేను ఎగ్జైట్ అయి ఉన్నా. నాన్న పలానా ఆయన వచ్చారు, నీకు ఈ కవర్ ఇమ్మన్నారు అని చెప్తే నాన్నగారు కవర్ చూసారు, దాంట్లో డబ్బులు ఉన్నాయి. ఆ ఒక్కరోజు కొట్టాడు నన్ను.
బ్రైబ్ అది నాకు తెలియదు, అది బ్రైబ్ అని తెలియదు నాకు. సో అలాంటిది దాని తర్వాత ఇప్పుడు ఆ వయసులో మనం క్వశ్చన్స్ వేస్తాం. ఆ వయసులో నాన్నగారికి నాకు ఒకటి జరిగేది. నేను ఎంబీఏ చేసేటప్పుడు నాన్నగారు పార్వతీపురంలో ఉన్నారు. పార్వతీపురం నేను వెళ్ళా, సెలవులు కదా ఇంకా వెళ్ళాను. అమ్మ నాన్న ఉండేవారు అక్కడ. ఒకరోజు పొద్దున్నే లేచి చూస్తే ఒక అతను కర్ర పట్టుకుని ఉన్నాడు, ఇంత బస్తాలు చింతపండును అవి పట్టుకొని అక్కడ నుంచి ఉన్నాడు, కర్ర పట్టుకుని అలా ఉన్నాడు. చూస్తే భయం వేసింది నాకు. పారిపోయా, లోపల పారిపోయా. అతను ఎవరినన్నా అలా ఉన్నాడు ఇది ఏంటంటే అతను WMSC అతను కొండలో అక్కడ అన్యాయం జరుగుతుందని అక్కడ కూర్చున్నాడు వెళ్ళి. మరి ఆ మూటలు ఏంటి అంటే భయం వేసింది. అతని చేతిలో ఆ కర్ర అతను చూస్తే భయం వేసింది నాకు. ఏంట్రా అంటే నాన్నగారు పార్వతీపురంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ చేసినప్పుడు ఆ కొండెక్కి 5 కిలోమీటర్లు రోడ్డు వేయించారట. కొండ నడిచెక్కాలి అక్కడికి బళ్ళెల్లో. సో 5 కిలోమీటర్స్ పైకి నడిచెళ్ళి అక్కడ 5 కిలోమీటర్స్ రోడ్డు వేయించారు. ఆ కృతజ్ఞత కొద్దీ తీసుకొచ్చిన డబ్బు ఇదంట, అది చింతపండును బెల్లం అవి దొరికేవి వాళ్ళు తీసుకొచ్చారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన నాకు తప్పు ఎలా చేయబుద్ధి వస్తుంది? కొన్ని తప్పులు చేయలేము. అందుకే అంటున్నా, అంటే అంత దాచేంత చేయను, క్లియర్గా ఉంటా ఆ విషయంలో, అందరికీ ఓపెన్గానే ఉంటా చేసిన. ఓకే, ఇండస్ట్రీ నుంచి మీరు ఎవరి సలహాలన్నా తీసుకోవాల్సి వస్తే నిర్మోహమాటంగా ఎవరి నుంచి స్వీకరిస్తారు? త్రివిక్రమ్, సీతారామ శాస్త్రి గారు, రామజోగయ్య శాస్త్రి గారు, వీళ్ళు ముగ్గురు నాకు ఇమ్మీడియట్గా నాకు గురువులు. అంటే రామజోగయ్య శాస్త్రి బావా అనే కానీ ఎక్స్పోజర్ లెవెల్స్ని బట్టి నాకన్నా ముందు వాళ్ళు ఎక్స్పోజ్ అయి ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్కి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అని నాకు క్వశ్చన్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు నాకు చెప్పింది గైడ్ చేస్తారు. ఓకే, దాంట్లో నాకేమనిపించిందో చేస్తాను. త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గర కాబట్టి, మీరు కూడా ఆయన సినిమాలకి పనిచేశారు కాబట్టి మీకు కూడా పవన్ కళ్యాణ్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయా? మంచి సంబంధాలు అంటే నేను రెగ్యులర్గా ఎవరిని కలవనండి. ఆయనకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు. ఏదైనా నేను అంత దగ్గరికి వెళ్ళలేను, అంతే. నాకు ఆయన బాగా తెలుసు, ఆయనకి నేను తెలుసు. మీరు యాడ్ ఫిల్మ్స్కి వీటికంతా వర్క్ చేస్తున్నప్పుడు వాటిల్లో పాలిటిక్స్కి సంబంధించి కూడా కొన్ని యాడ్స్ మేకింగ్స్ అదంతా చేశారు కదా, ఇందాక జన్మభూమి చెప్పినట్లుగానే. పాలిటిక్స్ అసలు మీకు ఎలా అనిపిస్తాయి? పాలిటిక్స్ అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు. మనకేమవుతుందంటే ఎక్స్పోజర్లు పాలిటిక్స్ అనేటప్పటికి ఇంత దరిద్రంగా ఉంటుంది, సినిమా అనేటప్పటికి ఇంత దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు నేను కళ్ళారా కొన్ని చూసినవి ఉంటాయి. ఇప్పుడు ఒక పార్టీ ఆఫీస్లో పార్టీ పెద్ద ఆయన స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, అయ్యే భోజనం చేశారమ్మా మీరందరూ, మన క్యాంటీన్లో భోజనం పెడతారు, వెళ్ళండి, ముందు భోజనం చేసిరండి, ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకుందరు కానీ ఇక్కడే ఉంటారు అందరూ మీరు వచ్చేదాకా, మీరు వెళ్ళి భోజనం చేసుకురండి అన్నారు. ఆయన పొలిటీషియనే, ఆ పార్టీకి పెద్ద ఆయనే చెప్పక్కల్లా, కానీ ఆగి అక్కడ ఉన్న వాళ్ళని వెయిట్ చేసిన వాళ్ళందరినీ భోజనం చేసిరండి అమ్మా అని చెప్పారు కదా. అది మంచితనం. ఇది బయటికి ఎందుకు వస్తుంది? ఇది చెప్పంగా, ఇది చెప్పం. మాట్లాడే విధానాన్ని బట్టి అతను జడ్జ్ చేస్తూ ఉంటాం, అతని ఆలోచనలు బట్టి కాదు. కొంతమంది పొలిటీషియన్స్కి దాంట్లో 2 రకాలండి, టాంజిబుల్ బెనిఫిట్స్, ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ అని. టాంజిబుల్ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రోడ్లు వేయించారు, ప్రాజెక్టులు కట్టించారు, ఇది నాకు రైతులకి కనిపిస్తుంది కాబట్టి ఆయన మనిషి దగ్గర అవుతాం. హైటెక్ సిటీ కట్టించారు, దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే ఫార్మర్ చెప్పలేడు. సో వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని సెంటిమెంట్స్, ఎవరు తప్పు ఎవరు రైటు అన్నది ఇక్కడ మనం మాట్లాడలేం ఇండివిజువల్గా. అందరూ చేసేది రాష్ట్రం ముందుకు వెళ్ళడానికే. కొన్నిటికి కనెక్ట్ అవుతారు కొంతమంది, ఎక్కువ మంది జనాలు కనెక్ట్ అవుతారు, ఆ పార్టీ గెలుస్తుంది. అంతే తప్ప దీంట్లో ప్రతిదీ చెత్త అని చెప్పలేం, ప్రతిదీ మంచి అని చెప్పలేం. అన్ని ఏరియాస్ అంతే అండి. ఇదే అంత పాలిటిక్స్లో రాసినప్పుడు అప్పటికప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి.
ఓటర్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం మనం? ఏమన్నా పథకాల గురించి మాట్లాడాలా? వాళ్ళకి ఏమొస్తుంది చెప్పాలి. నేను గెలిస్తే వాళ్ళకి ఏమొస్తుంది అని చెప్పాలి. అది చెప్పినప్పుడు అందరూ అలాంటి హామీలు ఇస్తారుగా. ఈ పార్టీని ఎందుకు నమ్మాలి? నెక్స్ట్ లెవెల్. అవును, మేనిఫెస్టోలో చాలా అంశాలు పెడుతుంటారు. అందరూ అన్నిటి చెప్తారు, బట్ ఈ పార్టీని ఎందుకు నమ్మాలి అన్నది మళ్ళీ చెప్పాలి. సో పార్టీ మీద నమ్మకం పెంచాలి, మైలేజ్ పెంచుకోవాలి, 100 ఆలోచనతో యాడ్స్ రాయాలి. టఫ్ జాబ్, యూ విల్ ఎంజాయ్ అంతే. కొత్త ఏరియా కదా, బాగుంటుంది. ఎక్స్పోజ్ అవుతున్న వృత్తి ఓకే ఇలా ఆలోచించాలి అంటే సినిమాకి వచ్చే జనాన్ని కాదు, ఓపెన్గా ఇంట్లో ఉండి చూసే వాళ్ళకి కూడా అది నచ్చాలి. సో అది రాయడం కూడా కష్టం. నేను బీజేపీకి రాశాను, టీడీపీకి రాశాను, 2 పార్టీస్కి రాశాను నేను. మరి ఇలా రాసేటప్పుడు వాళ్ళకి మనం వర్క్ చేస్తాము, మళ్ళీ ఇంకొకరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఛానల్ న్యూస్ ఒకరికి ప్రోగా ఉంటే ఇంకో ఛానల్లో చదివితే ఇంకొకరికి ప్రోగా ఉంటుంది. ఇందులో చూసిన వాళ్ళు ఇందులో చూసి ఏంటి ఇలా ఉంది అన్నట్లు అనుకుంటూ ఉంటారు. కాబట్టి మన జాబ్ మనం చేస్తూ ఉంటాము. మీకు అలాగా చేసేటప్పుడు లేదులే నేను ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీని పొగుడుతూ రాశాను కదా, ఇప్పుడు మళ్ళీ బీజేపీని పొగుడుతూ రాయడం అంటే ఎలా కుదురుతుంది అనే ఫీలింగ్ కలగలేదా అలాంటప్పుడు? అంటే 2 రకాలండి. ఒకటి, ఒక రీజనల్ పార్టీ టీడీపీకి రాస్తాం. నేషనల్ లెవెల్లో కొన్ని రీజనల్ పార్టీస్ చేయలేకపోవచ్చు. నేషనల్ లెవెల్ పార్టీకి వాళ్ళు వస్తే బాగుంటుందని మనకి అనిపించవచ్చు. సో నేషనల్ లెవెల్ ఎంపీ ఎలక్షన్స్కి వాళ్ళకి రాసినప్పుడు మనం ఏం రాస్తున్నామో దాంట్లో తప్పు ఉండకూడదు. ఇప్పుడు బీజేపీకి నేను రాసిన యాడ్ నాకు ఇప్పటికీ గుర్తు. ఏంటి? అంగుళం వదలం అండగా నిలుస్తామని రాశాను. ఓకే. ఆ రోజున కార్గిల్ వారు జరిగిన తర్వాత ఎలక్షన్స్ అవి. సో అంగుళం వదలం అండగా నిలుస్తూ ఉన్నప్పుడు ఒక దేశానికి సంబంధించిన మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ నేను ఇంకొక యాడ్ నాకు గుర్తున్నందుకు వాజ్పేయి గారి గురించి రాశాను నేను. ఆయన నిరుపేద, ఆయనకు ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, కానీ ఈ భారతదేశంలో ఆయనకన్నా ఆస్తిపరుడు ఇంకొకళ్ళు లేరు. ఎందుకంటే 100 కోట్ల జనాభా మనసులు ఆయన వెంటున్నాయి అని రాశాను. నేను తప్పేం చేయలే. సో ఒక వ్యక్తి ఉంటే ఈ దేశం బాగుపడుతుంది, ఒక పార్టీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇదే టీడీపీకి రాసి పక్కనే నేను కాంగ్రెస్కి ఎలక్షన్కి రాసేస్తాను అనుకోండి, అది గిల్ట్ నాకు ఉంటుంది. ఆ తప్పు నేను చేయలేదు. ఇదే అడిగాను నేను. ఓకే, ఆ తప్పు నేను చేయలే. వీళ్ళు అడిగారు నన్ను, వీళ్ళు అడిగారు, లేదండి ఈ పార్టీకి రాస్తున్నాను కదా, కరెక్ట్ కాదు. రైట్, నా ఇష్టం, నేను డిసైడ్ చేసుకోవచ్చు. అక్కడ బోల్డ్ డబ్బులు వస్తాయి నాకు, నేను చేయలే. ఆ పార్టీలోంచి నాకు స్పీచ్ రాయమని కూడా వచ్చారు, రాయలే. అదే అంటున్నా, ఆ రూల్ ఇప్పుడు నేను హ్యాపీగా చెప్పగలను. ఇప్పుడు మీరు అడిగినా గర్వంగా చెప్పగలను, నేను చేయలే ఆ తప్పు అని. ఇప్పుడు ఏదైనా రాస్తున్నప్పుడు ఒక సందర్భంలో మనకు ఒకటి బెస్ట్గా అనిపిస్తుంది. కొంచెం టైం ఆగినా అంటే ఒక గంటకో లేదా 5 నిమిషాల తర్వాత ఇంకొంచెం బెస్ట్ ఏదో ఏదో థాట్ వస్తుంది. ఇప్పుడు మీకు కమర్షియల్స్ అయ్యి రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లుగానే బీపీఎల్కి, శాంసంగ్కి, లేకపోతే ఆ తర్వాత ఇంకో ఎల్జీనో ఇంకోటో ఏదో వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఒక్క దాంట్లోనే అంతా బెస్ట్ ఇచ్చేయాలనిపిస్తుందా, లేకపోతే మిగిల్చుకుని దీనికి ఇంకోటి రాద్దాము? అయ్యో, మీరు తప్పు ఆలోచిస్తున్నారు. బావిలో నీళ్ళు ఉంటాయి, 2 చేపలు వేసి తోడతాం, మిగతా నీళ్ళు అన్నీ వేస్టా? ఇంకో చేప వేసి ఇంకో నీళ్ళు వస్తాయి, అన్నీ బెస్టే, అవి అన్నీ మంచి నీళ్ళే. మన థాట్స్ కూడా అంతే. అవి ఫస్ట్ వచ్చిన చేప వీళ్ళకి ఇస్తాం, అంత బకెట్ నీళ్ళు వీళ్ళకి ఇస్తాం, ఇంకోసారి వేసి ఈ బకెట్ నీళ్ళు వీళ్ళకి ఇస్తాం, ఈ మాటలు వీళ్ళకి ఇస్తాం, ఈ మాటలు వీళ్ళకి ఇస్తాం. బావిలో ఉన్నవన్నీ మంచి నీళ్ళేగా. సో మన థాట్సే కదా అవన్నీ. సో దీనికి బెస్ట్ ఇస్తాం, దానికి బెస్ట్ ఇస్తాం, థాట్ అంతే. అప్పటికప్పుడు పుట్టదుగా. ఈ ప్రోడక్ట్ గురించి మనం రాస్తున్నాం, ఈ సినిమాకి రాస్తున్నాం, దాని లిమిట్స్ దానికి ఉంటాయి. బావి అంతే, తోడుకోవడమే మనం. ఓకే, ఇప్పుడు వరకు మీ జర్నీలో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన జాబ్స్ అంటే ఏంటి? రైటింగ్. నేను చేసినవన్నీ రైటింగే. అడ్వర్టైజింగ్లో నేను చేసింది రైటింగ్, డైరెక్షన్ చేసుకున్నా. అడ్వర్టైజింగ్లో డైరెక్ట్ చేసుకున్నా, యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసా, కార్పొరేట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసా. సినిమాలోకి వచ్చిన తర్వాత నేను రైటర్ని. సో రైటింగ్ నాకు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంది, నాకు ఎప్పుడు ఇష్టం, బెస్ట్ థింగ్ నాకు.
ఓకే. అప్పట్లో అంటే నవల్స్ ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళు. చాలామందికి ఆ హ్యాబిట్ ఉండదు. కొందరు అస్సలు టచే ఉండదు. కానీ చదివే వాళ్ళు మాత్రం అన్ని నవల్స్ కంప్లీట్ చేసేస్తుంటారు. కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉంటుంది. లైబ్రరీస్ మెయింటైన్ చేస్తారు. మీకున్నది అలాగా లైబ్రరీ ఏమైనా? లైబ్రరీ అని పక్కన పెడితే అని ఇన్సిడెంట్ చెప్తా. ఒక 83-84 టైంలో ఆక్వీడులో ఒక శాఖ గ్రంథాలయం ఉంటుంది. అక్కడ గ్రంథాలయం ఉంటుంది, లైబ్రరీ. ఆ లైబ్రరీలో మాయామయి అని ఒక పుస్తకం చూసాం. ఆ పుస్తకం 10 వాల్యూమ్స్. అది మేము 4 బ్రదర్స్ ఒక వాల్యూమ్ ఒకటి తెచ్చుకుంటే నాన్నగారు ఏం చేశారంటే నలుగురికి సేమ్ కుర్చీలు 4 చేయించారు. సో ఈవినింగ్ నలుగురు అక్కడ కూర్చొని చదువుకొని మళ్ళీ కుర్చీలు అయితే పక్కన పెట్టి పక్కన వేసుకోవాలి. సో ఒక పుస్తకం తెస్తే ఒకరి తర్వాత ఆ పుస్తకం చదవాలి. అలా 10 వాల్యూమ్స్ చదివాం. కొంచెం ఏది వచ్చిన తర్వాత భీమవరం వచ్చాం. భీమవరం లైబ్రరీలో ఆ బుక్ లేదు. సో ఆ బుక్ మళ్ళీ చదవాలనిపించినప్పుడు మళ్ళీ ఆకివీడు వెళ్ళి చదువుకునేవాళ్ళం. ఆ తర్వాత మిస్ అయిపోయాం ఆ బుక్. అక్కడ కూడా లేదు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాం. నేను మా అన్నయ్యలు అందరం వెతుకుతున్నాం. విజయవాడ వెళ్ళాము, తెలుసున్న ఫ్రెండ్స్ అందరికీ చెప్పాము ఆ పుస్తకం కావాలి. ఎవరు కనిపించినా భోలానాథ్ గారు రాశారు పలానా భరత్ పబ్లికేషన్స్, ఇది మాయమయ్యి, ఈ పుస్తకం కావాలి. త్రివిక్రమ్ ఆల్మోస్ట్ 84-85లో త్రివిక్రమ్ కూడా చదువున్నాడు అది. సో తనకి దాని మీద ఒక ఐడియా ఉంది. లాస్ట్ ఇయర్ మొత్తం వెతుకుతుంటే మా మూడో అన్నయ్యకి, అరే ఆ పుస్తకం పలానా వాళ్ళు హైదరాబాద్లోనే ప్రింట్ చేస్తున్నారంట, ఆన్లైన్లో పెట్టారు, ఎన్ని కాపీలు తెప్పించమంటావు? నీకు నాకు మన ముగ్గురికి తెప్పించు, త్రివిక్రమ్ కోటి, నీకోటి నాకోటి. ఎప్పుడు 83, ఎప్పుడు 2020. ఇప్పుడు దొరికింది ఆ బుక్. తీసుకుని వెళ్ళి ఆ పుస్తకం తీసుకొని త్రివిక్రమ్ గారు కోటి ఇచ్చి, నా దగ్గర ఒక బుక్ ఉంది, ఇది ఒక. ఇంకా అంత ఎంతూజియాజం ఉందా దాని మీద మీకు? అన్నేళ్ళైనా నాకు పీడిఎఫ్ ఉందండి. నా దగ్గర పీడిఎఫ్ అంటే 2018 టైంలో 18 ఎండ్లో పీడిఎఫ్ దొరికింది. బట్ మీకు సిస్టంలో చదవడం వేరు, ఆ పేపర్ ఫీల్ వేరు. పుస్తకాలు చదవడం ఆ పేపర్ ఫీల్ వేరు. అది మన ఇమాజినేషన్కి ఒక ఇదే. మనం ఏదైనా ఇమాజిన్ చేసుకో. సినిమా ఇమాజినేషన్ కాదండి. మీరు థియేటర్కి వచ్చిన తర్వాత అలా పెట్టేస్తారు. మీకు ఎదుగుండా మనం రాసేటప్పుడు ఊహించుకుంటాం. అక్కడ ఎర్ర కలర్ సోఫా ఉండింది, దాని మీద ఎల్లో కలర్ ఇవి ఉన్నాయి, దాని మీద పక్కన ఇలా ఉంది, వెనకాల పూలు ఇలా పెట్టాయి, ఇది చెప్తుంటే మీకు ఊహ వస్తుంది. మన విజువల్స్ వేరే ఉంటాయి, మన థాట్స్. అది పుస్తకం వల్ల జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్, మీరు మెడికల్గా చూసుకున్న ఫైన్ మోటార్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేస్తారు అంటే వాళ్ళు మీకు స్టోరీ నెరేట్ చేస్తారు. అది మీరు ఊహించుకోమంటారు. మెడిటేషన్లో కూడా మిమ్మల్ని కళ్ళు మూసుకొని ఆకాశం ఇలా ఉంది, పక్షులు ఇలా ఉన్నాయి, చెట్లు ఇలా ఉంది, గాలి ఇలా వస్తుంది, పైన ఇలా వెళ్తున్నాయి అని ఒక ఊహిస్తారు. దీనివల్ల మీకు మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మీరు హ్యాపీగా ఉంటారు. పుస్తకం జరిగేది అది. మీ థాట్ ప్రాసెస్ మారుతుంది, మీ ఎక్స్పోజర్ లెవెల్స్ మారుతాయి, మీ క్రియేటివిటీ మారుతుంది, మీ ఊహ మారుతుంది. పుస్తకం చదివినప్పుడు ఉండే ఫీల్ వేరండి. పుస్తకాలు చదివిన వాళ్ళల్లో చాలామందిని గమనిస్తే అందరూ డిఫరెంట్గా అనిపిస్తారు. అంటే బాగా చదవడం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్, ఆలోచన ధోరణి మొత్తం మారిపోతుంది. అది చాలామందిలో మంచికే కనిపిస్తుంది. కొందరిలో అన్నీ వదిలేసి చాలా డిఫరెంట్గా అనిపిస్తారు. అదే చెప్తాను. 1000 మంది ఉన్నారు, 900 మందికి నచ్చింది, 100 మందికి నచ్చలా. నెంబర్ బాగుంది ఏది? 900. ఇది ఫోకస్ చేయండి, హ్యాపీగా ఉంటాం. ఆ 100 మనకి హ్యాపీనెస్ లేదు కదా, వదిలేద్దాం. ఇప్పుడు చాలామంది చదవట్లేదు కదా, చదివే అలవాటు చాలామందికి లేదు. ఇప్పుడు యూత్కి అయితే అస్సలు లేదు. చదివితే బాగుంటుంది అంటారు కదా. చదివితే చాలా మంచిది. చదివితే డెఫినెట్గా క్రియేటివిటీ పెరుగుతుంది, సందేహం లేదు. అంటే మీ ఊహాత్మక శక్తి పెరుగుతుంది. మామూలుగా మీరు ఎలాంటి బుక్స్ చదివేవాళ్ళు? ఒకటిని కాదండి, మోక్ష సాధన రహస్యాల దగ్గర నుంచి చాలా, ఏ పుస్తకం ఉందో, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, అన్నీ చదివేవాడిని. నేను ఎప్పుడు ఆపేశాను అంటే డిగ్రీ తర్వాత ఆపా. డిగ్రీ తర్వాత పీజీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆపేశాం. ఒక పక్క చదువుకుంటూ ఇంకో పక్క నవల్స్ చదువుతుంటే అవి చదవాలి కదా, మనం ఇది చదువుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నాం అని అనిపించదా? అండ్ ఇంట్లో అమ్మాయి పుస్తకాలు ఇచ్చి, అరే చదువుకుంటారా అని చెప్పి, అమ్మాయి మనకి చందమామ పుస్తకాలు, ఈ పుస్తకాలు అని తెప్పించి చదవండి, ఈ కథ బాగుంది, ఇది బాగుంది, ఇది చదవండి అని చెప్తుంటే
టైం వేస్ట్ ఉంది. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ అండి, ఇప్పుడు 24 గంటలు సరిపోవట్లే. చిన్నప్పుడు ఆ 24 గంటలు సరిపోకపోవడం అంటూ ఏం లేదు. మనకి బోల్డంత టైం దొరికేది. ఇన్ని పుస్తకాలు, కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఈ పుస్తకాలు చదివి ఆడుకుని ఎన్నున్నా ఇంకా టైం ఉండేది. ఇప్పుడేమో టైం సరిపోవట్లే, ఇంకో 24 అవర్స్ ఎక్స్టెండ్ అయితే బాగుంది అనిపిస్తుంది. మనకి మేనేజ్ చేయడం రావట్లే, మన టైంను మన రొటీన్ మనం మేనేజ్ చేయడం రావట్లే. టైం లేదన్నది జస్ట్ ఒక మాట అంతే, అలవాటు అయిపోయిన మాట. అందరికీ అలవాటు అయిపోయింది. మీరు టైం లేదని చెప్తే అందరూ నమ్మేస్తారు. ఎందుకంటే బిజీగా ఉన్నానంటే అందరూ నమ్మేస్తారు. అది ఒక రీజన్ అంతే. మీ టైం మేనేజ్మెంట్ మనకి రాకపోతే ప్రాబ్లం. అది తప్ప బుక్స్ ఇష్టం. ఇప్పుడు బుక్ ఎగ్జిబిషన్ పెట్టారనుకోండి, నేను వైఫ్ వెళ్తాం. ఆల్మోస్ట్ ఒక 20-25,000 కొనుక్కుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం. అది నేను ఇలాగ ఒక ఇది కట్టించేసి దాంట్లో పెట్టుకోవడం నాకు రాదు, నాకు ఉండదు. ఉంటాయి పుస్తకాలన్నీ ఉంటాయి. తనకి విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు చదువుతాం, కొడవటి కుటుంబరావు గారి పుస్తకాలు ఉంటాయి, అన్ని బుక్స్ ఉంటాయి. అన్నీ చదివి లోపల పెట్టేస్తాం. మళ్ళీ మనకి ఎప్పుడు అనిపిస్తుంది చదువుదాం అనిపించింది, అప్పుడు మళ్ళీ బయటకు తీస్తాం. ఓకే, చదివింది మళ్ళీ చదువుతారా? ఇంకోలా చదువుతాం అంతే. ఇప్పుడు ఆ రోజున చదివినప్పుడు అది అలా అర్థం అవుతుంది, ఇప్పుడు ఇంకోలా అర్థం అవ్వచ్చు. అంటే నెక్స్ట్ లెవెల్ కనిపించవచ్చు, నెక్స్ట్ లేయర్ కనిపించవచ్చు. మీ ఫేవరెట్ రైటర్స్లో ఎవరుంటారు? ఒక లేడీ అండ్ జెంట్ అడిగితే బుక్స్లోనా? ఎద్దనపూడి గారు అండి. లేడీస్లో ఎద్దనపూడి గారు, ఆరికపూడి కౌసల్యాదేవి గారు, వీళ్ళిద్దరూ బాగా ఇష్టం. మల్లాది గారు ఇష్టమే, పాత తరంలో కొడవటింటి గారు ఇష్టమే, రాజకొండ విశ్వనాథ శాస్త్రి నాకు తెలుసు, కానీ నేను వాళ్ళు ఏం చదివానో కూడా నాకు గుర్తు రావట్లే. అండి, నాకు గుర్తుంది. అంటే కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు అక్కడ ఆ రోజునున్న వాతావరణ పరిస్థితులు తెలుస్తాయి. ఇప్పుడు నేను కొడవటిగడ్డ కుటుంబరావు గారిది అంటే ఆయన ఆ కథ పేరు తెలియదు నాకు, కంటెంట్ తెలుసు. ఎలా ఉంటుందంటే, ఒక కుర్రోడు ఒక ఊళ్ళో ఉన్నాడు, వాడు బయటకు వెళ్ళి చదువుకున్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదు, ఊళ్ళో ఎవరు ఒప్పుకోవట్లేదు. ఇది 1932లో రాసిన కథ. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే, ఆ అమ్మాయి పెద్ద మనిషి అయిపోయింది, అందుకని ఒప్పుకోవట్లేదు ఇంట్లో. పెద్ద మనిషి అయిపోతే పెద్ద మనిషి అయిన తర్వాత కదా పెళ్లి సంబంధాలు చూస్తారు. కాదు, అప్పుడు పెద్ద మనిషి అమ్మాయి అయిపోయిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు అన్నది ఆ రోజు వాతావరణ పరిస్థితి అది. ఓకే, దాన్ని ఎదిరించి అమ్మని కన్విన్స్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అత్తగారిని అమ్మాయి, అమ్మ నీ ఇతను ఇద్దరు కన్విన్స్ చేసి ఇది కరెక్టే అని ఒప్పించడం ఆ కథ. ఆ కథ అది మనకు తెలియదుగా. ఇవాళ చెప్తే అవునా అలా ఉండేదా అంటాం మనం. సో పుస్తకం చదివిపోవడం వల్ల తెలిసింది నాకు అది. లేకపోతే ఆ రోజు ఎలా ఉందో నాకు తెలియదుగా. అలా కొంతమంది అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు టైపోలో యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన తులసి ప్రార్థన ఒక నవల్లో టప్ టప్ అనే పైనుంచి ఒక చుక్క పడుతుంది అన్నప్పుడు ఫస్ట్ టైం నేను నవల్లో చూసింది ఏంటంటే, ఫస్ట్ టప్ ఇంతే ఉంటుంది, ఇది లెటర్, నెక్స్ట్ టప్ ఎంత ఉంటుంది, ఒక బుక్లో నెక్స్ట్ టప్ ఎంత ఉంటుంది. అది చదువుతున్నప్పుడు ఓకే ఇంత సౌండ్ వస్తుంది అని నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇమాజినేషన్ వస్తుంది. సో అవన్నీ కొత్తగా అనిపిస్తాయి, అవన్నీ ఓకే ఇలా చెప్పచ్చు మనం అని అనిపిస్తుంది. మల్లాది గారి బుక్స్ కానీ, మల్లాది గారి బుక్స్ బాగా ఇష్టం నాకు. ఫైనల్గా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీకున్న అభిప్రాయం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంతకన్నా గొప్ప ఇండస్ట్రీ ఉండదండి, ఇంతకన్నా గొప్ప ఇండస్ట్రీ ఉండదు. అంటే మీ ఊహకి ఎవ్రీడే పదును పెట్టేది ఇండస్ట్రీ తప్ప ఇంకోటి లేదు. మీ కష్టానికి ఇంత పెద్ద ప్రతిఫలం ఇచ్చేది ఇంతకన్నా గొప్ప ఇండస్ట్రీ లేదు. మీరు చాలామంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో గోల్డ్ మెడలిస్టులు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. అతను బయటకు వస్తే గుర్తుపట్టరు. ఇక్కడ 4 సినిమాలు చేసి టీవీలో 2 ఇంటర్వ్యూస్ ఇవ్వండి, జనం గుర్తుపడతారు మిమ్మల్ని. ఇంకేం కావాలి మీకు? మిమ్మల్ని ప్రపంచం గుర్తించేలా చేస్తుంది, మీకు కావాల్సిన అవసరాలు తీర్చేలా చేస్తుంది, మీకు ప్రతిరోజు కొత్త కొత్త పనులు ఇస్తుంది. ఎంతకన్నా గొప్ప ఇండస్ట్రీ ఉంటుంది. అదే మీరు చూసే విధానం. రోడ్డు పక్కనే మురుక్కాలో కూడా ఉంటుంది. మీరు రోడ్డు చూస్తే హ్యాపీగా నడిచి వెళ్తారు, మురుక్కాలో చూస్తే దాంట్లో ఆగిపోతారు. పక్కనే ఉంటుంది మురుక్కాలో కూడా, రోడ్డు పక్కనే పెడతాం. మీరు రోడ్డు చూస్తారు కాబట్టి నడిచి వెళ్తాం. అది ఎక్కువ చూసారనుకోండి అక్కడ ఆగిపోతాం మనం. అన్ని చోట్ల అన్నీ ఉంటాయి. మీరు ఎలా అనుకున్న దానికి క్లారిటీ ఉండాలి, అంతే. ది బెస్ట్ ఇండస్ట్రీ. మిమ్మల్ని మొదట్లో అడగాల్సిన ప్రశ్న చివరిలో అడుగుతున్నాను. మీరు అసలు ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వరు, ఎందుకు ఇష్టం ఉండదు మీకు? నేను పెద్ద సాధించాను నాకు అనిపించదు. అంటే నేను ఒక విషయం చెప్పాను అనుకోండి, దానికి
మీనింగ్ ఏముంటుంది, జనం అంత ఖాళీగా లేరండి. మనం ఇంటర్వ్యూ ఇస్తే చూసేసే అంత ఖాళీగా లేరు. వాడికి కాలక్షేపం కావాలన్నప్పుడు నా ఇంటర్వ్యూ వస్తాడు. నేను ఆప్షన్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నా ఇంటర్వ్యూ చూడాలని అవతల వాళ్ళకి అనిపించినప్పుడు ఆ స్థాయికి నేను వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వాలి. అది ఇప్పుడు కూడా ఆయన చాలా సంవత్సరం నుంచి అడుగుతున్నారు కదా అని రావడమే. ఇప్పుడు నేను అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు ఈటీవీలో మార్గదర్శి ప్రోగ్రాంలో ఒక చిన్న ఇది చూశాను. రిటైర్ అయిపోయిన ఒక ఆయన వైఫ్, ఆయనకి 6,000 పెన్షన్, నెల్లూరు జిల్లా. నెలకి ఆయనకి పెన్షన్ 6,000 వస్తే దాంట్లో 3,000 తీసుకుని ఆ 3,000 సపరేట్గా పెట్టి రోజు పెరుగన్నం సాంబార్ అన్నం తయారు చేసి భార్య భర్త ఆ ప్యాకెట్లు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి అందరికీ పంచుతూ ఉంటారు, తిండి లేని వాళ్ళకి. వాళ్ళకు ఉండేదంతండి 3,000. 6,000 వచ్చేవాళ్ళు 6,000 అమ్మాయి వాళ్ళకి సరిపోతుంది అనుకునే రోజుల్లో దాంట్లో 3,000 ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళు గొప్ప, మనం గొప్ప అండి. అవి చెప్తే నేను ఇన్స్పైర్ అవుతాను. నా దగ్గర నుంచి ఏముంటుందో తెలుసుకోవడానికి అనుకున్న ప్రాసెస్లో ఏమో నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే ఇంటర్వ్యూలు ఇవ్వడం అన్నది. ఏముంది, ఎప్పుడు అడిగినా మీరు ఎక్కడి నుంచి పుట్టారు, ఇదే కదా. సో ఎందుకు అంత ఇంట్రెస్ట్ రాదు నాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల. ఏం జరగదు, ఎవరో కాలక్షేపానికి మనం ఇంటర్వ్యూ ఇస్తున్నాం అంతే. అది పెద్ద అనిపించదు. బట్ ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ సార్. చాలా విషయాలను చెప్పారు. నిజానికి ఇంకా టైం ఉంటే పుస్తకాల గురించి వీటి గురించి ఇంకా అడగాలని మాట్లాడాలని ఉంది, కానీ మనకి చాలా ఎక్కువ టైం అయింది ఇప్పటికే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.